వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఈ మధ్యకాలంలో ఒక పాట సంగీత ప్రియుల్ని అమితంగా అలరిస్తూ వస్తోంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్లో ఆ పాట ఒక కీలక సందర్భంలో వచ్చి హనుమంతు అనే ఒక కుర్రవాడికి శక్తులు వచ్చినప్పుడు ఆ పాట ద్వారా అతనిలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది. ఆ పాట సృష్టికర్త ఇప్పుడు మన ముందున్నారు. ఆవకాయ ఆంజనేయ అంటూ సాగే ఆ పాటను రాసింది ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం. సో అక్కడి నుంచి వచ్చి రాసిన తొలి పాటతోటే మంచి పేరు సంపాదించుకున్నాడు, మంచి పాపులర్ అయ్యారు. ఆయన సింహాచలం మనేల. నమస్తే. నమస్తే సింహాచలం గారు. నమస్తే మూర్తి గారు. సో మొదటగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఆ పాట ఆవకాయ ఆంజనేయ. సో ఒక ఆవకాయకి అలాగే ఒక ఆంజనేయుడికి ముడిపెట్టి మీరు రాసిన ఆ పాట ఏదైతే ఉందో అక్కడ తేజ సజ్జ అందులో ఒక వైపు ఆవకాయ చేస్తూ ఆడవాళ్ళు పాట పాడుతుంటే ఇంకోవైపు ఆ పాటకు అనుగుణంగా తేజ సజ్జ వీరంగం వేయటం, సో ఆ విలన్ బ్యాచ్ని చితక్కొట్టడం అనేది ఒక ఎమోషనల్ డ్రైవ్గా పాట కనిపిస్తుంది. సో ఇలా ఈ పాట మీ అంటే తెలిసింది మీరే ఫస్ట్ సాంగ్ అని మీకు అది. అవును. సో ఇలా ఒక సాంగ్ తొలి పాటతోనే ఇంత సక్సెస్ అయిన వాళ్ళు, ఇంత పేరు సంపాదించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. సో ఈ పాట ప్రస్థానం ఎలా జరిగింది, అసలు ప్రశాంత్ వర్మతో మీ పరిచయం ఎలా కలిగింది? ముందుగా నమస్తే అండి. మీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు శ్రీరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న రోజు. అవును. ఆ రోజు నాకు మొదటి ఇంటర్వ్యూ నాది నా జీవితంలో. ఇదే మొదటి ఇంటర్వ్యూ సినీ పరిశ్రమకు సంబంధించి. ఓకే. అలాగే నేను రాసిన సినీ పరిశ్రమలో రాసిన మొట్టమొదటి పాట ఆవకాయ ఆంజనేయ అనే పాట హనుమాన్ చిత్రంలో ఉంది. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పాన్ వరల్డ్ మూవీ అది. మూవీ అయింది. సో ఇంతకన్నా ఒక గీత రచయితకి ఇంకా సంతృప్తిగా అనేది ఆనందకరమైన విషయం అనమాట. సో సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా దర్శకులు ప్రశాంత్ వర్మ గారు, ఆయన నాకు ఒక వ్యక్తి ద్వారా పరిచయం అయ్యారు. ఓకే. ఆ పరిచయం అయిన తర్వాత ఆయన నాకు ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో హీరో ఎవరు ఏంటి అని నాకేమీ చెప్పలేదు. సందర్భం మాత్రమే ఆయన చెప్పాడు అనమాట. ఓకే. ఇది సందర్భం అని చెప్పి ముందు నన్ను టెస్ట్ చేశారు. అంటే నేను ఒక కొత్త రచయితని, నేను రాయగలనా లేదని ఒక నమ్మకం ఆయనకి కుదరాలి కాబట్టి ఎటువంటి డీటెయిల్స్ నాకు చెప్పలేదు. కేవలం ఆ సినిమా యొక్క ఆ సన్నివేశం మాత్రమే నాకు అతను చెప్పాడు. ఓకే. చెప్తే నాకు స్వతహాగా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అవునా? నాకు ఫ్యాన్ నేను. అలాంటిది నేను ఆ హీరో ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకున్నాను నేను. ఎందుకంటే నేను తెలియదు హీరో ఎవరనేది తెలియదు నాకు. ఆ పాట రాసే వరకు తెలియదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకున్నానంటే, నేను పాటల రచయితగా ప్రయాణం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా నన్ను ఇండస్ట్రీకి ఒక వ్యక్తి తీసుకొచ్చి ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ముందరే నిల్చోబెట్టారు. ఆయన చూపించి ఆ కో డైరెక్టర్ గారు విజయరామ్ ప్రసాద్ గారు, కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా సారథి స్టూడియోలో. ఓకే. ఆయన కో డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని చూపించి ఇతని మీద ఒక పల్లవి రాయు, ఒక మెలోడీ లాంటిది రాయని అన్నప్పుడు నేను రాస్తే అది అద్భుతంగా ఉంది, బాగుంది అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నాకు వెంటనే ఎగ్జామ్స్ కాలేజీలో, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అప్పుడు. అంతే. ఫస్ట్ ఇయర్. ఆ రోజు ఇంటర్మీడియట్ అయిపోయి సినిమా సాహిత్యానికి ఆన్ మీటర్ లో కూడా మళ్ళీ రాయగలే 18 ఏళ్ల వయసు ఉంటుంది. అంతే, 18-19 మధ్యలో ఉన్న వయసు. ఓకే. షాక్ అయ్యాను నేను. అలానే ఎగ్జామ్స్ వదులుకోలేను కదా అనుకొని నేను మళ్ళీ ఎగ్జామ్స్ కానీ వెళ్ళిపోయాను. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు పరిచయమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఎవరో వేరే వ్యక్తి ద్వారా పరిచయం. ఆ తర్వాత కాంటాక్ట్ పోయింది. కానీ నేను చూసిన మొట్టమొదటి హీరో పవన్ కళ్యాణ్. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్. ఆయన కోసం నేను రాస్తున్నాను పాట. నా చెయ్యి వణికింది సార్ లిటరల్గా అప్పుడు. ఆయన ఊహించుకోలేదు, ఆయన కళ్ళ ముందరే కనిపిస్తున్నారు నాకు. ఓకే. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా సెట్ సారథి స్టూడియోలో షూటింగ్ స్పాట్ లో ఆయన షార్ట్ గ్యాప్ లో ఏదో చిన్న పుస్తకం చదువుకుంటుంటే దూరం నుంచి నన్ను చూపించారు. అతను ఊహించుకొని రాయంటే ఆల్రెడీ సెట్ వేసిన ఒక దాని మీద కూర్చొని నేను రాస్తున్నా. పెన్ను వణుకుతుంది. ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, పూరి గారు రాస్తున్నారు, నేను ఎవరికి పూరి గారికి తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. కేవలం ఆ కో డైరెక్టర్ విజయరామ్ ప్రసాద్ గారికి మాత్రమే తెలుసు. నేను రాస్తున్నాను, చెయ్యి వణుకుతుంది.
ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత నచ్చింది. తర్వాత ఆయన దేవి గారికి పరిచయం చేసి ఏదో అన్నారు, నాకు అప్పుడు ఎవరు తెలియదు. అయిపోయింది. నా ఎగ్జామ్స్ అనే కంగారులో మళ్ళీ వెళ్ళిపోయాను. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ పరిచయం అలాగే పోయింది. అయితే మళ్ళీ నాకు ఇన్నేళ్ళకి ప్రశాంత్ వర్మ గారు నాకు ఆ పాట అవకాశం ఇచ్చి సన్నివేశం చెప్పినప్పుడు, హీరోయిక్ సన్నివేశం అది. ఒక పవర్ ప్యాక్డ్గా ఉన్న హీరో శక్తులు వస్తే, నార్మల్ ఉన్న వ్యక్తికి ఒక శక్తులు పవర్ ప్యాక్ వస్తే అతను కొడుతుంటే ఎలా ఉండాలి అనేది నాకు మైండ్లోకి ఎక్కని పవన్ కళ్యాణ్ వచ్చారు నాకు. నేను రాయటం మొదలు పెట్టాను. యాక్చువల్గా ఈ ఆవకాయ ఆంజనేయ అనే కాంబినేషన్ ఉంది కదండి, ఈ కాంబినేషన్ ప్రతి తెలుగు ప్రేక్షకుడికి కానీ తెలుగు వాళ్ళకి మాత్రం ఇద్దరికి ఇష్టమైన 2 పదాలు. ఈ 2 పదాలని ఆవకాయ లాంటి ఒక మంచి సాఫ్ట్ గా ఉన్న పర్సన్ కి ఆంజనేయ లాంటి వాడి శక్తితోడైతే ఎలా ఉంటది, ఆ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది, వచ్చే విలన్స్ ని ఎలా కొట్టొచ్చు, ఆ యొక్క సన్నివేశాన్ని ఎలా కాపాడొచ్చు అనే వృత్తాంతం నాకు ఆయన చెప్పినప్పుడు ఈ 2 పదాలను ఎంచుకున్నాను నేను. ఆవకాయ ఆంజనేయ అనే ఈ 2 పదాలను ఎంచుకుని ఆంజనేయ భక్తుడే. ఆ సినిమాలో సన్నివేశంలో కూడా అప్పుడే ఆయనకు పవర్స్ వచ్చాయి. అంటే అందుకని నేను ఆవకాయ ఆంజనేయ కథ మొదలు పెట్టాడు చూడరా, ఇప్పుడే మొదలు పెట్టాడు కథ. అవును, ఇప్పుడు ఇక్కడ నుంచి కథ చూడు ఎలా ఉంటది అని చెప్పడం ఆ 2 లైన్స్ యొక్క ఇంటెన్షన్. చెప్పండి ఒకసారి ఆ లైన్ లో. ఆవకాయ ఆంజనేయ కథ మొదలు పెట్టాడు చూడరయ్యా, శక్తినంతా కూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. అంటే కొడితే మహావిడి చెట్లకు తగిలి కాయలు పడ్డాయి, చెట్టు దులిపాడు అంట కదా. ఎర్రఛాయ కోతి అవతారం ఎంత మాయా, కత్తి చేత పట్టకుండే కాయ కోసినాడు కపిలయ్య. అప్పుడు నేను ఆ పాటని రాసేటప్పుడు నాకు ఇంటెన్స్ లోపల, సార్ ఈ సినిమాలో హీరో ఎవరు సార్ అని అడిగాను. అడగగానే నువ్వు పవన్ కళ్యాణ్ ఊహించుకొని రాసావా అని అన్నారు. అవును సార్ అన్నాను. ఎస్ నిజమే, పవన్ కళ్యాణే. కానీ ఒక జూనియర్ పవన్ కళ్యాణ్లో ఒరిజినల్ పవన్ కళ్యాణ్ వచ్చి దూరితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో హీరో ఎవరు అతను అని చెప్పి తేజ సజ్జా అని పేరు చెప్పారు. ఓకే. విజువలైజేషన్ చూసిన తర్వాత ఈ సినిమా మొదటి షూటింగ్ కూడా ఈ పాటతోనే ప్రారంభమైంది. హనుమాన్ యొక్క మొదటి సినిమాలో ఫస్ట్ షాట్ కూడా ఈ పాటతోనే ప్రారంభమైంది. నేను వెళ్ళి షూటింగ్ దగ్గర చూస్తున్నప్పుడు అతను నాకు తేజ సజ్జన్ చూడగానే ఇద్దరా ఈ పాటలో ఉన్న ఎనర్జీ అబ్బాయి చూపిస్తున్నాడు అనిపించింది నాకు. చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను నేను. అంటే పవన్ కళ్యాణ్ ఊహించుకొని రాసిన నాకు అతను చూపించాడు. సో మీకు తేజ సజ్జలో కూడా పవన్ కళ్యాణ్ కనిపించారు నాకు. ఆయన అంటే యంగ్ పవన్ కళ్యాణ్ కనిపించారు నాకు ఇంకా. సో నేను ఒక రచయితగా అంతకన్నా సంతృప్తికరమైన సందర్భం ఇంకొకటి ఉండదు. సో ఆ పాట విషయంలో నాకు అలా జరిగింది అనమాట. అయితే ఈ ప్రశాంత్ వర్మ గారు నేను కలిసిన దర్శకుల్లో సాహిత్యానికి విలువిచ్చే దర్శకులు తారసపడటం చాలా కష్టమైపోతున్న రోజుల్లో ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఈ పాటలో ఫస్ట్ 2 లైన్లలో వేరేలా రాశాను అనమాట. అంబుసోలి అంజిగాడు పంజాయి సిరినాడు రో, సుట్టి సుట్టి సుడిగాలై గాల్లోకి ఎగరేసినాడు రో, సిటములోన సీడి మామిడి మొక్కలు చెక్కలు అయ్యరో అనే, అంటే వేరే బాణీలో వేరే పదాలతో రాస్తే ఆయన సాహిత్యానికి ఇష్టపడి మీరు రాయగలరని అర్థం అని చెప్పి ఒక స్టార్ రైటర్కి ఇచ్చే రెమ్యునరేషన్ నాకు ఇచ్చారు ఆయన. చెప్పొచ్చో తెలియదు కానీ నేను రాసిన మొదటి పాటకే ఒక స్టార్ రైటర్కి ఇచ్చే రెమ్యునరేషన్ ఆయన ఇచ్చాడు. సూపర్. అంటే ఆయన అంత గౌరవం ఇచ్చారు ఆయన సాహిత్యానికి. ఆయనకు ఉన్న ఆ గొప్పతనమో మరి ఏంటో తెలియదు కానీ ఒక స్టార్ రైటర్కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇచ్చి నాకు నా చేతి పాట రాయింది. సరే, స్టార్ రైటర్కి ఎంత ఇస్తారని పక్కన పెడితే మీకు ఎంత ఇచ్చారు చెప్పండి. ఈ రోజు సారీ నేను వేరేలా అనుకోకండి. నేను అంటే అది డబ్బుతో కొలవలేని గౌరవం అది నాకు అనిపిస్తుంది. ఓకే. నేను స్టార్ రైటర్ అంటే సినీ గేయ రచయితగా మీ మొట్టమొదటి రెమ్యునరేషన్ ఎంత అన్న ప్రశ్న వచ్చినప్పుడు నేను కలలో కూడా ఊహించలేనంత నిజంగా అది అలా ఇచ్చారనమాట ఆయన. అయితే ఆ పాట మీరే నమ్మలేకపోయారా? నేనే నమ్మలేకపోయాను. అంటే ఎంత టైం తీసుకున్నారు ఆ పాట రాయడానికి మీరు? ఇది కరెక్ట్ గా ఆవకాయ సీజన్ లోనే రాశాను సార్ ఈ పాట. ఒకవైపు మా అత్తయ్య గారు ఆవకాయ కదా మీరు రాశారు.
అది అక్కడ కూడా వస్తాను. ఒకవైపు మా అత్తయ్య గారు ఆవకాయ పెడుతున్నారు, నిజమే. నిజంగా పెడుతున్నారు సార్. అదే అంటున్నా, అది దైవానుగ్రహం ఉంటే కొన్ని అలాగే జరుగుతాయి. ఓకే, ఎప్పుడైంది మీ పెళ్ళి? ఎప్పుడైంది? నాది 2015 అయింది. ఓకే. అయితే ఆవిడ ఆవకాయ పెడుతుంటే నేను పాట రాస్తున్నాను. కాకపోతే ఆ రోజు నాకు తెలియదు, పెడుతున్న ఆవిడకి తెలియదు ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందని. ఓకే. అయితే ఈ పాట యొక్క బాణీ అనేది పాటకి చాలా ఇంపార్టెంట్ కదండి. ఆ బాణీ కట్టడంలో అనుదీప్ దేవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ గారు, గాయకుడు, సంగీత అసలు దర్శకుడు. ఒక వ్యక్తి ద్వారా ప్రశాంత్ వర్మ గారికి పరిచయం అయ్యాను కదండి. ఆ వ్యక్తి గారు అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్. అవునా? అతను ముందు నన్ను గుర్తించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఒక రచయితని అవ్వాలనుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఇప్పటి వరకు సినిమా ఆఫీసుల్లో తిరగలేదండి. ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చానే కానీ ఎప్పుడు ఆ సినిమా ఆఫీసులకు తిరగలేదు. కానీ ఒక సందర్భంలో మా ఇద్దరం తారసపడ్డాము. అనుదీప్ గారు నేను తారసపడి, ఏంటి మీరేంటి అని ఆయన నాకు సింగర్గా పరిచయం. నాకు అదే, అవును సార్ మీరు ఉయ్యాల జంపాల పాట పాడి, అవును. మా ఇద్దరు మాటలు కలిసాయి. నా వాక్చాతుర్యం కానీ లేదంటే నా పదాల లయబద్ధం మీద పడితే మ్యూజిక్ డైరెక్టర్లు పసిగట్టేస్తారు. ఇతరులో మంచి ఇది ఉన్నాడు. ఆయన పసిగట్టి ఒక్కసారి నా స్టూడియోకి రండి సార్, మీరు రేపు మాట్లాడుకుందాం చిన్న విషయం అని అన్నారు. అనగానే నేను వెళ్ళాను. ఎర్రగడ్డలో ఇక్కడ మన సనత్ నగర్ కదండి, ఆ లైన్లో ఉన్న స్టూడియో దగ్గరికి వెళ్ళి కూర్చోబెడితే నాకు వెంటనే ప్రశాంత్ గారికి ఫోన్ చేయించి పరిచయం చేయించారనమాట. నెక్స్ట్ మీట్లో ప్రశాంత్ గారితో మాట్లాడాను. సో అతను బాణీ ఇచ్చేటప్పుడే నాకు అర్థమైంది ఈ బాణీ హిట్ బాణీ. ఎందుకంటే మేము జానపదాలు మేము చిన్నప్పటి నుంచి విని ఉన్నాం. ఇప్పుడు మా ఫోర్ ఫాదర్స్లో అంటే అక్షర జ్ఞానం లేదు కానీ యాదవ్ గురువులు అంటారు మా తాత వాళ్ళని. గొల్ల చదువు అని అంటారు, మీకు ఐడియా ఉంది? గొల్ల చదువు చదవటంలో మా తాత గురువుగా భావిస్తారు. అంటే తప్పెటి గుళ్ళు అని అంటాం కదండి, ఆ తప్పెటి గుళ్ళు కళలకి గురువు అతను. అలాంటి వ్యక్తికి ఎన్ని పాటలు వచ్చు, రామాయణం కానీ మహాభారతం కానీ జానపదాల రూపంలో వాటిని పద్యాల రూపంలో పాడి వినిపించి చిన్నప్పటి నుంచి అదే గోల ఇంకా నాకు. సో అందులో పెరిగిన వాడిని. పైగా మా అమ్మగారు పొలం పనులు చేసేటప్పుడు కొంతమంది ఒక 6-7 ఒక ఉజ్జి అంటే ఒక బ్యాచ్గా రెడీ అయ్యి పొలంలోకి దిగి పనులు చేసేటప్పుడు వాళ్ళందరిలో పాట ఆవిడ ముందర పాడితే ఆవిడ పాటని అనుకరిస్తూ వీళ్ళు పాడుతుండేవాళ్ళు. ఆవిడ పాటలో అక్కడ ఆవిడ మేస్త్రి అంటారు అనమాట. సో ఆవిడ పొలం పనులు చేస్తూ పాట పాడుతుంటే అదే పొలం గట్టులో కూర్చుని నేను ఆ పాటలు విన్నాను నేను. ఓకే, అంటే అదే జనపదాలు అంటే అయ్యే కదా. జనపదాలు, ఎస్. నాకు అక్కడే మొదటి నాటు పడిందేమో మరి. అక్కడ పొలాల్లో నాట్లు వేస్తుంటే నాకు నాటు పడింది. సో అక్కడి నుంచి నాకు ఈ జానపదం అన్న పాట మీద కానీ ఈ సాహిత్యం మీద కానీ ఇంట్రెస్ట్. సో ఇది హనుమాన్ యొక్క పాట యొక్క ప్రస్థానం. అంటే దీనికి ఎలా ఉండాలి, దీనికి అంటే ఒక ఇన్స్పిరేషన్ తోటి ఆయన ఆ పాటను సృష్టించినట్టుగా కనిపిస్తుంది. సందర్భం మాత్రం చెప్పారు సార్. అలవైకుంఠపురంలో ఏదైతే ఉందో సిత్తరాల, అవును అవును, విజయ్ కుమార్ భల్లా గారు రాశారు. అవును. అంటే నాకు అతను అవేమి చెప్పలేదు. ఫస్ట్ నాకు ఆయన ఏమన్నారంటే, ఎందుకంటే ఒక రచయితకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫస్ట్ ఆయన్ని ఆంక్షల మధ్యలో అడిచేస్తే అతను రాసేది ఆ మధ్యలోనే పరిమితం అవుతుందని ఆయన బాగా గ్రహించారు. ఆయన ఏమన్నారంటే ఒక నార్మల్ ఉన్న అబ్బాయికి సూపర్ పవర్స్ యాడ్ అయితే చితక్కొట్టేలా, కాకపోతే జనాలు మెచ్చేలా కొట్టాలి, రిధంలో కొట్టాలి. ఆ జనాలు మెచ్చేది ఆయన కొట్టుడికి కానీ నీ రాతకు కానీ బాగుండాలి అని అన్నారు ఆయన. ఆయన మాత్రమే చెప్పారు. సో సాహిత్యానికి విలువ ఇవ్వాలి అని ఆయన చెప్తున్నట్టే నాకు అనిపించింది. ఇండైరెక్ట్ నాకు ఆయన సాహిత్యానికి విలువ ఇచ్చి రాయాలని చెప్పినట్టు అనిపించింది. నేను అందుకనే దాన్నే ఎంచుకున్నా. ఎక్కడ కటువుగా ఉన్న పదాలు ఏమి కనబడవు. మీరు ఎంటైర్ పాట రాయటంలో మాత్రం ఆ ఇన్స్పిరేషన్ ఏం లేదు. చిత్రాల సిరపడు నాకు ఇన్స్పిరేషన్ ఆయన ఏం చెప్పలేదు అసలు ఆయన చెప్పలేదు. నాకు ఆయన మైండ్ లో కూడా అది లేదు. రెండో విషయం ఏంటంటే ఎంటైర్ పాట మీరు చూస్తే ఒక ఆవకాయను తయారు చేయటానికి ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ ఉండాలో అవన్నీ కలగలుపుతూ పాట వస్తుంది మీకు లైవ్. ప్రాసెస్ అంతా వస్తుంది. పైగా ఈ పాట యొక్క సందర్భాన్ని క్రియేట్ చేయటానికి డైరెక్టర్ గారు నాకు చెప్పిన ఒక ఐడియా, ఒక వర్క్ ఎత్తైతే నేను స్వతహాగా ఒక మాట చెప్పాను ఆయనకి. సార్ ఇప్పుడు హనుమంతుల వారు
ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఎర్ర పండు అనుకొని వెళ్ళి వాటిని తినటానికి వెళ్ళడం అనే ఏదైతే సన్నివేశం అందరికీ ప్రపంచం యావత్ భారతదేశం అందరికీ తెలిసిందే తెలిసింది. అందు గురించి ఆయన యొక్క నోరు ఇట్లా ఎర్రగా ఎర్రగా అయిపోయి అయిందని అంటారు కదండి, అది తెలిసిందే కదా. దానికి ఈ ఆవకాయ అనే పాటకి ముడి పెడదాము అని చెప్పాను. ముడిపెట్టి ఒక జానపదంతో మొదలెడదాము అని అంటే సరే రాయు అని అన్నారనమాట. అప్పుడు అది ఆ ముందర దానికి సాకిలాగా వచ్చేది ఏదైతే ఉందో అలా మొదలయ్యిందనమాట. ఓకే, అది వినిపిస్తాను చూడండి. అమ్మ అంజని గర్భమున కోయిలమ్మ, హనుమయ్య పుట్టాడే కోయిలమ్మ, ఆకాశ ఉదయాన కోయిలమ్మ, ఎర్ర పండొకటి చూశాడే కోయిలమ్మ, ఆ ముండ పండు తిని కోయిలమ్మ, మూతి ఆవకాయ పండిందే కోయిలమ్మ, తన తోటి కోతి మోక కోయిలమ్మ, హనుమంతుడిని గేలి చేసి కోయిలమ్మ, అవమానం రూపుతోటి కోయిలమ్మ, అలిగి అమ్మఒడి చేరాడే కోయిలమ్మ, అమ్మోయి మాయమ్మ అంజనమ్మ, ఆవకాయ ఎట్ట సేతరని అడిగినమ్మ, ఆ తండ్రి పాటకేమో కోయిలమ్మ, ఆ ఆవకాయ పనికి పూనికుంది అంజనమ్మ, కొడుకోర నా కొడుక ఆంజనేయ, ఆవకాయ పనికి సాయపడు ఆంజనేయ, ఆ తల్లి పిలుపుకేమో కోయిలమ్మ, హనుమ అవతారమెత్తాడే కోయిలమ్మ. అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఒక ఎర్ర పండు అనుకొని వెళ్ళి తిన్న ఆంజనేయుడికి మూతి అంతా ఒక ఎరుపు రంగులో మారిపోతే తనతోటి ఉన్న కోతి మొక్క అంతా మూతి ఆవకాయలా పండింది, ఆవకాయ పండింది అని గేలి చేస్తే ఇదంతా ఇమేజిన్ చేస్తే అసలు ఆవకాయ అంటే ఏంటమ్మా అనుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఏం చెప్తుందంటే, నాన్న ఆవకాయ అనేది చెప్పేది కాదు, అది చేసి చూపించేది. ఎందుకు హనుమంతులు కానీ ఈ వానర జాతికి సంబంధించిన అందరూ అడవులోనే కదా ఉంటారు. సో నేను ఇప్పుడు ఆవకాయ అనేది నేను తయారు చేస్తాను, కాకపోతే ఈ అడవులో ఆవకాయ తయారు చేసేటప్పుడు చాలా రకాల ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులకి మాత్రం నువ్వు అడ్డుగా నిలబడు అనే దాని నుంచి రెండో పాట స్టార్ట్ అవుతుంది. అందుకనే ఆవకాయ ఆవకాయ ఆంజనేయ కథ మొదలు పెట్టాడు చూడరా నిలబడ్డాడు ఆయన. చిట్టు శక్తినంతా కూడగట్టి సెట్టు దులిపినాడు అంజయ్ అంటే ఆయిల్ రాలే అంజనమ్మ ముందు వంజులు పుంజులు. ఇక్కడ చాలా మంది నేను యూట్యూబ్ లో కొంతమంది నన్ను అడిగారు, వంజులు పుంజులు అనేది పొల్లు అక్షరాలను వాడారు కదా, ఏంటి వాటి మీనింగ్ అని అడిగారు అనమాట. ఉత్తరాంధ్ర జానపదంలో వంజులు అని అంటే వరుసలుగా వేయడం, వరుసలుగా వేయడం. పుంజులు అని అంటే 4 పుంజాలు 5 పుంజాలు 6 పుంజాలు కాయలు అన్నమాట. ఆ పుంజులు అని అంటే 4 అని కాదు, పుంజులు అని అంటే ఒక చేతికి వచ్చేవి అందుకోవడం. సో ఆవిడ ఇతను కొడుతుంటే ఆ కాయలు వంజులు పుంజులుగా పడ్డాయి ఆవిడ ముందర, వరుసలుగా పడ్డాయి, గుత్తులుగా పడుతున్నాయి. సో ఆ తర్వాత లైన్లోకి నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉందంటే, గొడ్డు కారం ముక్క మునిగి పైకి పొక్కుతుంటే, చిన్న తల్లి కంటి రెప్ప నంటకుండా తిప్పే గాలివాటం. ఆ మొక్కల్లో కారం వేసి కలుపుతుంటే ఆ కారం యొక్క పొగరు అనేది పైకి వస్తుంది. ఆ పొగరు పైకి వచ్చేటప్పుడు మనం అక్కడ ఉన్న వాళ్ళకి కళ్ళల్లో నీరులా వచ్చేస్తుంది అనమాట. సో ఆ గాలి సోకి, అలాంటి గాలి సుకుమారమైన అమ్మాయికి తగలకుండా దాని వాటం మార్చాడు ఇతను. అలాగే బక్కవాటం లెక్క సైక కల్లుప్పు కడలి ఇవ్వనంటే, తోకతోటి కెరటం ఆపి ఒడ్డు నిండేశాడు ఉప్పు పంటని రాసి. అంటే ఇతను చిన్న ఆంజనేయ స్వామి సముద్రం దగ్గరికి వెళ్ళి, మా అమ్మ ఆవకాయ తయారు చేస్తుంది, కావాల్సిన ఉప్పు నాకు ఇవ్వనంటే ఆ ఆంజనేయ స్వామి స్వరూపం చూసి ఇవ్వను పో అని అన్నది ఆ సముద్రం. అప్పుడు అతను కామరూపుడు, అతను ఎంత ఎత్తుకు ఎదగాలని ఎదుగుతాడు అతను. ఒక్కసారి తన విశ్వరూపం అంటే కొండంత ఆంజనేయ స్వామి అయ్యి వచ్చే కెరటాన్ని జస్ట్ అలాగా ఆ తోకను అడ్డు పెడితే వాటర్ లోపలికి వెళ్ళదు కదా ఇంకా. సో ఎప్పుడైతే సముద్రపు వాటర్ ఒడ్డునే స్టోర్ అయ్యి ఉంటుందో ఉప్పుగా మారుద్ది. ఆ ఉప్పుని తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చాడు అనమాట. అంటే ఇదంతా ఇమేజిన్ చేసి, అంటే ఒక కల్పితంగా గానీ జనరంజకంగా ఉండాలి. అదే ఆంజనేయుడికి ఏదైనా సాధ్యమే కాబట్టి. అలాగే కాకి కోతలు గోర చప్పుళ్ళు ఆవకాయ తంతు జరుగుతుంటే, అంటే ఇతను ఆవకాయ తయారు చేస్తుంటే అమ్మ కాకులు అరుస్తున్నాయి. ఇదంతా అడవి కదండి, కాకులు పెట్టలు ఇవన్నీ అరిచేస్తున్నాయి, గోల చేస్తుంటే మెంతులు మనం వేయడానికి ఎంతసేపు పడుతుంది, ఇలా తీసి మెంతులు ఇలా వేస్తాం కదా, అలాగే మెంతులేసే నంతలోన పెట్టలెల్ల కొట్టినాడు గద ఎత్తేనా. అంటే అంత
1 minute మొత్తం అన్న అవగొట్టేశాడు, అన్నీ పంపించాడు అని అర్థం. అదే అలాగే నువ్వు డొంక దిష్టి బొమ్మ పచ్చడొంక చూసి దిష్టి పెడితే, మనం పచ్చడి తయారు చేసినా లేదంటే ఒక అమ్మాయికి ముస్తాబు చేసినా దిష్టి పడుతుంది అని అంటారు, పచ్చడికి కూడా దిష్టి పడుతుంది అంటారు. సో ఆ పచ్చడిని చూసి నువ్వు డొంకలో ఉన్న దిష్టి బొమ్మ చూసి దిష్టి పెడుతుంది అని నేను రాసి నువ్వు డొంక దిష్టి బొమ్మ పచ్చడొంక చూసి దిష్టి పెడితే వెల్లుల్లి రెబ్బల్లా జబ్బలిరిసి, దిష్టి బొమ్మ ఎలా ఉంటుంది కదండి, వెల్లుల్లి రెబ్బలు ఎలా కొడతాం మనం, అలా కొట్టేంతలాగా దాటి జబ్బలు ఇరిసి నూనె తెండినాడురో కొండెట్టానండి. దానికి లైన్ అంటే నువ్వు డొంకలో ఉన్న దిష్టి బొమ్మ అది. ఆ దిష్టి బొమ్మ యొక్క జబ్బలను కొట్టి నువ్వు డొంకను పిండాడు, నువ్వుల నూనె వచ్చి కింద పడింది, ఆవకాయలో వాడే నువ్వుల నూనె. సో ఈ ప్రాసెస్ అంతా చేసి అంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా తీసి రాశానండి. సట్టి నిండా సరుకు కుక్కి ఉట్టి నెట్టి మొగ్గెట్టి గట్టి, అంటే ఆవకాయని అంతా చేసిన తర్వాత వాటిని స్టోర్ చేయాలి కదండి, మొగ్గ పెట్టారు. కానీ ముగ్గిన ఆవకాయని ఎప్పుడైనా ఒక ఆడపిల్లకి కానీ ఒక ఆవకాయకి కానీ, అంటే వేరేలా కాదు, ఒక అమ్మాయి యొక్క బాధ్యత ఎప్పుడు తీరుతుంది ఒక తండ్రికి, వేరే ఒక ఈ చేతిలో పెట్టినప్పుడు తీరు, పెళ్లి చేసి పంపించినప్పుడు, మనకున్న సంప్రదాయం. అలాగే ఆవకాయని తయారు చేసిన తర్వాత దాని రుచిని కూడా ఆస్వాదించగలగాలి. ఆ ముగ్గు పెట్టిన ఆవకాయని, అంత పెద్ద ఆంజనేయ స్వామి కూడా ఆ ఆవకాయ జాడి తీసి జస్ట్ ఇలా రుచి చప్పరించాడు. అంటే అందులోనే ఉంది మాధుర్యం. ఆవకాయ తయారు చేయటానికి ఒక యుద్ధమే చేశాడు, ఒక యుద్ధానికి ఎదురుగా నిలబడ్డాడు. అలాంటి ఆవకాయ కూడా చిన్నటి పిల్లోడు అయిపోయాడు. అంత ఆంజనేయ స్వామి కూడా ఆవకాయ జాడి తీసి చిన్నది రుచి చప్పరించాడు. సో ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అసలు. అదే ఫస్ట్ పాట అవడం ఇంకా నాకు అదృష్టం. అది ఆయన తీసిన విధానం ప్రశాంత్ పర్టికులర్ గా ఈ రోజు జనాలందరూ ఆదరణ పొందుతుందని అంటే ఆయన తీసే విధానం. ఆయన అంత బడ్జెట్లో అంత పెద్ద సినిమా తీసి ఈరోజు దగ్గర 200 కోట్లు కూడా కలెక్ట్ చేస్తుంది నేటికి. ఆల్రెడీ అయింది, ఇంకా దాని కొనసాగుతూనే ఉంటుంది దాని ప్రయాణం. ఆల్రెడీ 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎంత ఆదరణ పొందుతుందని నిజంగా. అందులో కూడా అంటే మిగతా హనుమాన్ చాలీసా ఉంది, హనుమాన్ స్తోత్రం ఉంది. పాటకు వచ్చేటప్పటికి మీది బాగా. అవును, అంటే ఆవకాయ ఆంజనేయ అనే పాట ఉత్తరాంధ్రలో నేను వెళ్ళి చూసాను సినిమాని. విజిల్స్, ఎందుకంటే వాళ్ళు ఇంకా సొంతం చేసుకుని ఉంటారు కదా, అంటే బాణీని అందులో ఉన్న పదాలని, అంటే ఆ మజా వస్తుంది వాళ్ళకి. మీరు నమ్మరు, అంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాంధ్రలోని ఒక థియేటర్ పైనుంచి కింది వరకు వేలాడేంత బ్యానర్ నాది కట్టారు. అవునా? ఒక పాటల రచయితగా. ఇప్పటి వరకు పాటల రచయిత కట్టలేదేమో అంత పెద్ద బ్యానర్. అది నా అదృష్టంగా భావిస్తాను. ఇదంతా క్రెడిట్ అంతా ప్రశాంత్ వర్మ గారికి వెళ్తుంది, ఎందుకంటే నా చేత అంత పెద్దగా మహత్కార్యం చేయించారు ఆయన. అవును. సో ఆయన నుంచి మీకు వచ్చినటువంటి కాంప్లిమెంట్ ఏంటి పాట అయిపోయిన తర్వాత? ఆయన చాలా మితభాషారు మామూలుగా. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తెలుసా సార్, ఈరోజు ఈ సినిమా సక్సెస్ కూడా అదే కారణమేమో. అతను తనకు కావాల్సింది ఏంటో ఆయనకి స్పష్టంగా తెలుసు. అది ఎవరు ఇవ్వగలరు అనేది గుర్తించడం ఆయనది బలం. ఓకే, ఎవరు ఇవ్వగలరు ఇది, ఆ ఇచ్చేవాడు 7 సముద్రాల వెనక ఉన్నా కూడా పిక్ చేసుకోవడం అనమాట, ఎంపిక చేసుకోవడం. ఇచ్చేవాడు ఇక్కడ హేమహేమిలు మహామహులు ఉన్నా కూడా ఇచ్చేవాడు 7 సముద్రాల వెనక ఉన్నా 7 సముద్రాల వెనక నుంచి వాడిని ఇక్కడ తీసుకురావడం అయ్యే ఖర్చు భరిస్తాడు ఆయన. ఓకే, ఖర్చు భరించి ఆయన తీసుకొచ్చి ఆయన చేత ఆ పని చేయిస్తారు ఆయన. అంటే ఏది నాకు కావాలనేది ఆయనకి స్పష్టంగా తెలుసు. ఓకే, అది ఎవరు ఇవ్వగలుగుతారు అనేది ఆయన చిన్నవాడ పెద్దవాడ కొత్తవాడ. ఈరోజు హనుమాన్ సినిమాలో 3 సంగీత దర్శకులు పరిచయం అయ్యారు. 3 మంచి పేరు వస్తుంది అందరికి. అవును, నాకు అలాగే ఒక్క పాటకి అనుదీప్ ఇచ్చాడు. అనుదీప్ గారు ఆవకాయ ఆంజనేయ అనే పాటను సూపర్ హీరో అని ఒక పాట ఇచ్చారు. బట్ ఆ నిడివి యొక్క సమస్య వల్ల ఆ పాటను కొంచెం మాత్రమే పెట్టారనమాట. ఓకే ఓకే. సో అది సార్ 2 మంచి పాటలు. అందులో ఆవకాయ ఆంజనేయ అనమాట. ఇంకా ఆ సినిమాలో నిజంగా నా అదృష్టం అది, అంత ఆదరణ రావటం. అదే. సో అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంటే యాక్చువల్గా పాట వచ్చినప్పుడే మంచి పాపులర్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా దాని యొక్క
అవును అవును విస్తృతి పెరిగిపోయింది బాగా. అవును అవును. యాక్చువల్గా ఏంటంటే సినిమా అయిన తర్వాత ఫస్ట్గా ఒక దర్శకుల్ని ప్రశంసించడం, అభినందించడం అనేది ప్రతి ఒక్క టెక్నీషియన్ చేయాల్సిన ఒక కర్తవ్యము. నేనే వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఉమ్, విష్ చేశాను. కాకపోతే ఆయన అప్పుడు 104 ఫీవర్ ఆయన పాపం. అంట కదా. అవును. ఆయన చాలా సిక్లో ఉన్నారు. ఉమ్. సరే ఆయన మెల్లమెల్లగా కోలుకోవడమే కావాలి, ఎందుకంటే ఆ అంటే సక్సెస్ ఆయన మొత్తం ఎనర్జీని అంతా పెట్టేశారు, పెట్టేశారు సార్. ఒక్కసారిగా అది బయటపడిపోయింది అనమాట. అవును, ఆయన అవును. పెట్టిన ఆ కష్టం సో అంతా కూడా అందువల్ల అట్లా ఆయన జ్వరం లోపల. ఆ తర్వాత మళ్ళీ మనకి టచ్లోకి వస్తారని, కానీ రీసెంట్గానే ఈ రోజు ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా ఆయనకి ఇంటిమేట్ చేశాను, అవునా? సరే వెళ్తున్నారని. అంటే ఓకే. ఆయన ఎప్పుడు ప్రోత్సహిస్తారు. ఆయన ఒక టైంలో నెక్స్ట్ సినిమా చేద్దాంలే నాతో పాటు అనే టైప్లో కూడా మాట్లాడారు. ఓకే. సో యాక్చువల్గా ఆయనకి అంటే గేయ రచయితగానే పరిచయం అయ్యారా, పాటల రచయితగానే ఆయనకి? ఈ సినీ ప్రస్థానంలో నాది మొదలవ్వడం ఎలా మొదలైందంటే సార్, పాటలు రాయటం మాత్రమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టే ఆలోచనతో నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. అందులో భాగంగానే నేను పాటల రచయితగా కేవలం ఒక దర్శకుడిని కలిసి సార్ నాకు పాట ఇవ్వండి అలా ఎప్పుడు ఎవరిని అడగలేదు. నేను సహాయ దర్శకుడిగా పని మొదలు పెట్టాను. నేను అసలు అవునా? ఇండస్ట్రీకి రావడమే సహాయ దర్శకుడిగా. ఏ మూవీకి చేశారు? భీమర్శెట్టి చిన్నికృష్ణ గారని మన బ్రదర్ ఆఫ్ బొమ్మాలి మూవీ డైరెక్టర్ గారు, ఆయన దగ్గర నేను అక్షర అనే సినిమాకి చీఫ్ అసోసియేట్గా పనిచేశాను. అవునా? తర్వాత మన మారుతి గారు ప్రొడ్యూస్ చేసిన భజన బ్యాచ్ అనే ఒక వెబ్ సిరీస్కి దాంట్లో కూడా అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. ఓకే. ఆ తర్వాత కొన్ని సినిమాలు అంటే ఇంకా యూ అనే ఒక సినిమాకి, ఇలాగా కొన్ని సినిమాలకు పనిచేశాను. సో యాక్చువల్గా మీ ఇంటెన్షన్ వచ్చేసి ఒక డైరెక్టర్ కావాలి, దర్శకులు కావాలి, ఏదైనా దర్శకుడు కావాలి, పాటలు వస్తే పాటలు రాయాలి. ఓకే. అంటే మన ఇండస్ట్రీలో తక్కువేమో కానీ కన్నడ ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీలో లిరిక్ రైటర్లు కూడా డైరెక్టర్లు అవుతున్నారు. కానీ నేను డైరెక్టర్లు అవుదాం అనుకునే లిరిక్ రైటర్ గాను డైరెక్టర్ అవుదాం రెండు అనుకునే నేను వచ్చా. ఎందుకంటే నేను ఉత్తరాంధ్ర రచయితను సార్. మా ఉత్తరాంధ్ర నుంచి సాహిత్యానికి మంచి ఆదరణ ఉంది, కానీ వాళ్ళని చాలా పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. కాళీపట్నం రామారావు గారు ఎంత మహానుభావుడు. సో చాగంటి సోమయాజులు గారు, రాజకీయ పరంగా సర్దార్ అనే బిరుదు పొందిన గౌతు లచ్చన్న గారు, సర్దార్ గౌతు లచ్చన్న అనే గారు, వీళ్ళంటే వాళ్ళు మంచి ఇన్స్పిరేషన్ పర్సన్స్ అన్ని ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే అట్టాడు అప్పలనాయుడు గారు, గంటాడు గౌరనాయుడు గారు, ఇలాంటి వాళ్ళంతా ఉండారు. సో ఒక రచయితగానే, ఒక పాటల రచయితగానే నేను ఉండడం అనేది కాదు, నేను దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాలనే నేను దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఈ రోజు ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న ఒక మేజర్ సమస్య ఒకటి ఉంది, సరిహద్దు ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఇతివృత్తంగా చేసుకొని నేను ఒక కథను సిద్ధం చేశాను, ఒక ప్రేమ కథను జోడించి. ఎలాంటి సమస్యనైనా కమర్షియల్గా చెప్పగలగాలి కదా సార్, అక్కడే అలా ఉంటేనే మనుగడ సాధ్యం అవుతుంది. సో దాన్ని ప్రేమ కథను జోడించి ఒక మంచి కథను తయారు చేశాను. ఈ రోజు నేను ఆ కథని తీయటానికి రెడీగా ఉన్నాను. ఎవరైనా ముందరకు వస్తే ప్రొడ్యూసింగ్ చేస్తే ఇంకా లేదు. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, నేను కథ రాసుకుని అందరి దగ్గరికి వెళ్ళి చెప్తే నన్ను ఎవరు గుర్తించరు. నన్ను గుర్తించాలని అంటే నాకంటూ ఏదో ఒక ఐడెంటిటీ అనేది కావాలి. నేను ఒక ఆయుధంగా వాడుకున్నాను. నాకు నిజంగా హనుమంతుడు ఇచ్చిన ఒక ఆయుధమేమో ఇది ఈ పాట. నిజంగా ఈ పాటతో మొదలెట్టి నా ప్రమేయం, ఈ పాట రాసిన తర్వాత నుంచి 12 పాటలు రాశాను నేను. ఇంకొక 6 పాటలు రాయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఓకే. అంటే ఇది రిలీజ్ కాకముందే వచ్చింది. హనుమాన్ పాట రిలీజ్ కాకముందర నేను 12 పాటలు రాశాను. నిహారిక గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కదండి, అవును, పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడక్షన్. అందులో ఒక 4 పాటలు రాశాను. ఓకే, అందులో 4 రాశాను. తర్వాత బిగ్ బాస్ ఫేమ్ సన్నీ అని సకల గుణాభిరామ అనే సినిమా చేశారు. అందులో ఒక్క పాట మినహాయించి మిగతా పాటలన్నీ రాశారు. ఓకే. అలాగే మన అనూప్ రూబెన్స్ గారు OMG అని ఒక మూవీ చేశారు, అందులో ఒక పాట రాశాను, రిలీజ్ కూడా చేశారు, ఓ పాప నో తోపు అనే పాట. అది అనూప్ రూబెన్స్ ఆయనది ఒకటి రాశాను, ఆయనది కూడా రిలీజ్ అయ్యింది. సో నేను పాటలు అయితే ఇంకా రీసెంట్గా అయితే వేణు శ్రీరామ్ గారు, వకీల్ సబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు నితిన్ మూవీ, అందులో తమ్ముడు అనే మూవీలో ఒక పాట రాశాను. ఓకే, రాశాను. ఇంకొక ఒక పెద్ద దిల్ రాజు గారి ప్రొడక్షన్ కదా. దిల్ రాజు గారి ప్రొడక్షన్. నా డ్రీమ్ హీరో ఒక అతను ఉన్నారు, అతని సినిమా కూడా అవుతుంది. ఇంకా డీటెయిల్స్ చెప్పకూడదు యాక్చువల్గా. మీ డ్రీమ్ హీరో? నా డ్రీమ్ హీరో. అవునా? ఓకే. నా డ్రీమే కాదు, మా ఉత్తరాంధ్ర యావత్ 3 జిల్లాలకి డ్రీమ్ హీరో అతను. అవునా? అతనిది అతను మా హీరో. ఎవరో అది చెప్పకూడదు, చెప్తా. సో ఆ 3 జిల్లాల వాళ్ళు ఎక్కువగా అభిమానించే హీరో. ఎక్కువగా అభిమానించడమే కదా, ఆరాధిస్తారు. ఓకే.
అలాంటి ఆ హీరో కూడా నాకు వచ్చింది, రాస్తున్నాను. పొలిటికల్ గా ఉన్న వ్యక్తి ఇంకా ఏం వద్దులేండి. అదే అంటే ఉత్తరాంధ్ర కోసం పాటు పడుతున్న వ్యక్తి కూడా ఆయన కాబట్టి తెలుసు కాబట్టి మాకు. ఇంకా మీరు ఎవరనుకుంటే మీ మైండ్ లో ఎవరుంటే ఆయనే. అదే ఉద్దానం గురించి పాటు పడుతున్న వ్యక్తి తెలుసు కదా ఎవరో. అది అయితే సో ఎవరైతే మీరు మొట్టమొదట కలిసారో అదే హీరో అనమాట. ఆ హీరో చూడాలి. సో అయితే సార్, ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న సమస్యని మీరు అన్నట్టు ఉద్దానం ఎదుర్కొంది ఒక సమస్య, అలాగే ఉత్తరాంధ్ర సరిహద్దు ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఒక సమస్య ఉంది. ఆ సమస్యని ఇతివృత్తంగా పెట్టేట్టు ఒక ప్రేమ కథను చేశాను. ఆ కథను నేను సినిమా తీయటానికి రెడీగా ఉన్నాను. కాకపోతే అంటే నేను కొత్తవాడిని అయ్యి, ఒక ప్రొడ్యూసర్ గారు కూడా కొత్త, నిర్మాత కూడా కొత్తవారు అయితే అది జనాల్లోకి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ మధ్యన వాస్తవ పరిస్థితులు కనబడుతున్నాయి. నాకు భయం వేసింది. నాకు నిజంగా మంచి నిర్మాణ సంస్థను నేను కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఈ సినిమాని నేను తీద్దామని ఫిక్స్ అయ్యాను. నేను మొన్న సంక్రాంతి సందర్భంగా నేను మా ఊర్లోకి వెళ్ళేటప్పుడు మా మంచి ఆదరణ లభించింది ఈ పాట కోసం పర్టికులర్గా. అక్కడ కూడా ఇదే మాట చెప్పాను. మన అంటే మీ ప్రాంతం, మీ సొంత ఊర్లో ఎలా ఉంది పరిస్థితి? మీకు మిమ్మల్ని పిలిపించి ఏమన్నా ఎవరన్నా అంటే ఎప్పుడు చూడని ఆదరణ. నేను పాటలు రచయిత అంటే నేను ఇంజనీరింగ్ చదువు కోసమనే ఊరిని దూరంగా వచ్చి చదవలసిన పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం వచ్చి చదవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఊరికి కొంచెం దూరంగానే ఉన్నాను. వచ్చేటప్పుడు వెళ్ళి రావడమే తప్ప పెద్దగా కనెక్షన్ లేదు. బట్ నేనంటూ సినిమా పరిశ్రమలోనికి వచ్చాను, సినిమా పరిశ్రమలో ఏదో చేస్తున్నాడు అనేది ఉంది. కానీ మొన్న హనుమాన్ పాటతోనే వాళ్ళ యొక్క అభిమానం కట్టలు తెంచుకుంది అసలు. నిజంగా మా ఊరు యువత అయితే అండి, మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తాను. శ్రీకాకుళం ఏ ఊరు మీది? శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట మండలంలో బొరిగివలస అనే గ్రామం అనమాట. బొరిగివలస అనే గ్రామము. మా ఊరు యువత కంప్లీట్ గా అందరిని గ్యాదర్ చేసి సన్మానం, అంటే ఒక షాలువా కప్పుకొని సన్మానించడం అనేది నాకు కొత్త. అలాంటిది సాల్వా సన్మానం చేశారు. ఆ తర్వాత మాకు దగ్గరలో అగ్రహారం ఒకటి ఉంటుంది, సత్యవరం అనే ఒక అగ్రహారం. అందులో పురోహితులందరూ పిలిపించి నా చేత అభిషేకాలు చేయించారు, సన్మానం చేశారు. అలాగే మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నుంచి నాకు ఫోన్ వచ్చి ప్రశంసలు అందుకున్నాను. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మీకు తెలుసు కదా, ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చి ప్రశంసలు అందుకున్నాను. అంటే ఎర్రనాయుడు గారు అబ్బాయి. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇంత మంచి పాట నాకు అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు కృతజ్ఞత అయి ఉంటాను అనుదీప్ గారికి, ప్రశాంత్ వర్మ గారికి. మీకు ఫోన్ బాగా ఈ పాట అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత పెరిగినాయా? 4 పాటలు కన్ఫర్మ్ అయ్యాయి. 4 పాటలకు అడ్వాన్స్ తీసుకున్నాను సార్. అవి కూడా ఈ సినిమా వాళ్ళు, అంటే మీ సినిమా సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా మీకు ఏమన్నా కాంప్లిమెంట్ అంటే? మోగిపోయేది సార్ ఫోన్ అసలు. మా ఉత్తరాంధ్రలో మేము ప్రాణం ఇచ్చేస్తాం సార్ సినిమాకి. మా ఉత్తరాంధ్ర అంటే పర్టికులర్గా మా ఉత్తరాంధ్ర ఎందుకు చెప్తున్నాను అంటే, సాహిత్యం ఉంది అని అంటే ఎక్కువ మందికి ఉండదు కాబట్టి. అంటే చాలా మంది మేము చదువుకోలేదురా, మా వాడు చదువుకుంటే చాలు అని అంటారు కదండి. ఒక కుటుంబంలో ఆ కుటుంబ పోషణ నిమిత్తము పెద్దన్న చదవటానికి ఉండదు, లేదా తండ్రితో పాటు పనికి వెళ్ళాల్సిన వస్తుంది. ఆ చివరిలో పుట్టిన వాడిని మాత్రం చదివేద్దాం రా అని అంటారు. అది ఉంటది. మనం చదువుకోలేకపోయాం, చివరిలో పుట్టినోడు చదివేద్దాం రా. అలాగే చదివినోడినే నేను. అవునా? నా చదువుకి ఇప్పుడు మా అన్నగారు, నాకు అన్నయ్య, అక్క, నేను 3 పిల్లలు. మా నాన్న ఏమో రైస్ మిల్లులో కలాసీగా పనిచేసేవాడు అనమాట. అతని ఆదాయం సరిపోయేది కాదు. పిల్లలేమో చేతికి వస్తున్నారు. ఊరు కానీ ఊర్లో వచ్చాము, వేరే ఊరు నుంచి వచ్చాము. సో ఇంకా పెద్దోడిని ఏం చేస్తారు, కూడా పనికి తీసుకుపోతారు. కానీ మా అన్నయ్యకి ఉండేది, ఆయన చదివించాలరా, ఆయన ఏదైనా చెయ్యాలరా, ఆయన చదివించాలరా, మా అక్కకి కానీ వాళ్ళకి ఏదైనా. కానీ నాకు ఈ సాహిత్యం అనేది అంటుకుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీడు ఇంజనీర్ అంటే. ఎందుకంటే నేను మా ఊర్లో స్కూల్ ఫస్ట్. ఒక పల్లెటూరులో స్కూల్లో 10వ తరగతిలో ఎవడైతే ఫస్ట్ వస్తాడో ఆడికి ఇంకా లైఫ్ మామూలుగా ఉండదు. ₹1,00,000 జీతం అలా ఊహిస్తారు. నేను కంప్లీట్ గా, అంటే నేను పరిగెత్తాల్సిన దూరం పరిగెత్తేసిన తర్వాత దాన్ని వదిలేశాను. నేను ఇంజనీరింగ్ చదివేసి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే చాలు, ఒక వ్యక్తికి ఏదో ఒక రకంగా జాబ్ కన్ఫర్మ్ అవుతుంది, వాడికి కొంత శాలరీ వస్తుంది. నేను ఇంజనీరింగ్ చదివేసి వదిలేశాను దాన్ని. పాటను పట్టుకొని, సాహిత్యాన్ని పట్టుకొని ఇటువైపు వచ్చాను. ఆ రోజు ఇప్పటికీ నాకు గుర్తు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే భయం. ఏంట్రా నువ్వు
నీ గురించి మేము ఏదో ఊహించుకుంటే నువ్వు ఇంకేదో చెప్తున్నావు అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉన్నదే కానీ వెనుకబడిన జిల్లాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. భయపడతారు అసలు, ఏమైపోతాడు అసలు. ఒక ఇద్దరు ముగ్గురు చదువుకున్న వాళ్ళ ఇంట్లో ఉంటే ఏం కాదు, మేము చదివేసి ఏమైపోయింది పెద్దది, వీడి గట్ట ఇంట్రెస్ట్ కదా వెళ్ళను అనే ప్రోత్సాహం ఉంటుంది. కానీ అంటే మనసులో ప్రోత్సాహం ఉండొచ్చేమో, మా జిల్లా వాసులకు కూడా మనసులో ఉండొచ్చేమో. ఇప్పుడు మా అమ్మ బాగా పాడుతుంది, పాటలు పాడుతుంది, మా అమ్మలా నేను పాడుతున్నాను అన్నప్పుడు మా అమ్మ ఆనందిస్తుంది మనసులో. అదే మాట బయటికి చెప్తే అందరి యొక్క వ్యతిరేకతని తీసుకోవాల్సి వస్తుంది. సో ఆవిడ ఏం చేసే అంటే ఆవిడే కానీ మా ఇంట్లో వాళ్ళకి బాధపడ్డారు, అటువైపు వెళ్ళొద్దు అటువైపు వెళ్ళొద్దు. అది ఇంట్లో జరిగే తంతు 4 గోడల మధ్య జరిగేది ఎలా ఉంటుంది, వెళ్ళొద్దు అని అంటే ఆ రోజు నాకు అనిపించింది వీళ్ళు కేవలం భయపడేది డబ్బు కోసం మాత్రమే. అవును, ఏమైపోతాడు, తిండి పెడుతుందా అనేది ఒకటి ఉంటుంది కదా, ఏమైపోతాడని వెనక కూడా డబ్బే ఉంది సార్, ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కకపోతే మన జీవితాలు తారుమారు అవుతాయి అనే భావన ఉంటుంది. సో అందుకని నేను ఆ రోజు మీకు చెప్పడం ఇదేంటంటే, నేను విశాఖపట్నంలో ఇంజనీరింగ్లో చదువుతూనే పాటలు రాయడం మొదలుపెట్టాను. పాటలు రాయడం అంటే పాట రాసుకుని జేబులో పెట్టుకోవడం, పుస్తకాల్లో పెట్టుకోవడం కాదు, దాన్ని కమర్షియలైజ్ చేశాను. అంటే నేను రాసిన దానికి మూల్యం తీసుకున్నా, డబ్బులు తీసుకున్నాను నేను. అది ఎలా అంటే అలా కమర్షియల్ గా పాటలు రాసుకుంటూ వచ్చా. విశాఖపట్నంలో అప్పట్లో నోవాటలు స్టార్టింగ్ ఓపెనింగ్ అవుతుంది. నేను బీచ్ రోడ్ లో కూర్చొని, అరే ఏంట్రా బీచ్ రోడ్ లో చిన్న బెంచ్ లాగా ఉంటే అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే 3,000 రూపాయలు ఇచ్చి నా కొడుకుని పంపిస్తే చాలు, ఇంజనీరింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చేస్తాడు అని అనుకునే మనుషులు మా అమ్మ నాన్నలు. కానీ ఆ 3,000 నెల రోజులకే ఖర్చు అయిపోతాయి అని తెలియదు వాళ్ళకి. అంతే కదా, నెల రోజులకే ఖర్చు అయిపోయేవి. ఇక్కడేమో నేను బాధపడతాను, నెక్స్ట్ మంత్ ఎలాగ ఈ పేయింగ్ గెస్ట్ అంటాం కదా, నా పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడిని అనమాట హాస్టల్స్ లో. మనకి మనసులో ఏమో బాధ ఉంటుంది, డబ్బులు అడగాలంటే ఏదో చెయ్యాలి. అలాగని నీకు ఈ రాత వచ్చు, ఈ రాతను పట్టుకుని నాకు అది వచ్చి ఇది వచ్చి అంటే ఎవరు ఆదరించరు. ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తున్న టైంలో నోవాట్లు ఓపెనింగ్ అయ్యేటప్పుడు అందులో ఫస్ట్ ఫంక్షన్ కూడా వీసీగా కోన శశిధర్ గారు, ఇప్పుడు కడప కలెక్టర్గా కూడా ఆయన చేశారనమాట. వాళ్ళ అబ్బాయి బర్త్డే ఈవెంట్ అక్కడ పెట్టాలని ముందు చెక్ చేసుకుంటారు. కూడా వీసీ అంటే కలెక్టర్తో సమానం కదండి, వైస్ ఛాన్సలర్. ముందర రోజే అది చెకింగ్ చేసుకుంటుంటే జనాలు గ్యాదర్ అయితే నేను కూడా వెళ్ళాను. అన్న ఏమవుతుంది అని అంటే, ఇలాగ రేపు కోన శశిధర్ గారు వాళ్ళ అబ్బాయిది బర్త్డే అని అంటే నాకు వెంటనే స్పార్క్ వచ్చింది. సో పెద్దవాళ్ళు ఎంత పెద్ద హోటల్ రూమ్ అని చేశారంటే ఒక పాటను కూడా కంపోజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుని ఆయనకి చెప్పాను ఐడియాని. ఆయన వింతగా చూసాడు నన్ను, ఏంటి తమ్ముడు అలా అంటాను అంటే, లేదన్నా నేను చేస్తాను, నా మాటలో ఇది మీకు అర్థమైపోవచ్చేమో కానీ నా పాటలో అర్థం చేస్తాను నేను చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఆ అబ్బాయి పేరు, అబ్బాయి ఎవరెవరు తల్లిదండ్రులు, తాతీలు ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వెళ్ళి నా రూమ్లో ఒక్కడిని కూర్చొని రాసుకొని అదే పాటని నా ఫోన్లో రికార్డు చేసి ఎర్లీ మార్నింగ్ 6:30కి ఆ పిఏ వాళ్ళ ఇంటికి వెళ్ళి వినిపించాను. తమ్ముడు భలే రాసావు, అయితే మరి దీన్ని పాటలా తయారు చేసి తెచ్చాను అన్నాడు. అది పాట, దానికి ట్యూన్ కూడా ఉంది, బాగా నా నోటితోనే ఉంది. అయితే ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా, ఇన్స్ట్రుమెంటేషన్ కావాలి, సినిమా పాటలా కనబడాలి కదా. సో అందువల్ల ఏమైందంటే ఆయనకి ఆ మాట చెప్తే డబ్బులతో వ్యవహారం, అది ఆయన నో చెప్తాడేమని భయంకి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. ఒక 4-5 ఫ్రెండ్స్, ఇది చెయ్యాలి అని అనగానే మనిషికి 1000 రూపాయలు గ్యాదర్ చేసి ఆ పాట కంపోజిషన్కి గీతాకృష్ణ ఎవరో పేరు అయింది, లీలాకృష్ణ అని ఒక కంపోజర్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొని ఆ పాటని ట్యూన్ చేసి నేనే పాడి సీడీ చేసి ఆ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది దానికి ఒక 15 నిమిషాల ముందర తీసుకుని వెళ్ళి ఇచ్చాను సార్. అది ఆ ఫంక్షన్లో ప్లే చేసి అక్కడ నా లైఫ్ని మార్చింది. ఎలా అంటే ఒక ఓడా వీసీ వాళ్ళ అబ్బాయి బర్త్డే అని అంటే మొత్తం చాలా విఐపీలు వస్తారు. ఆ విఐపీలు ఆ పాట విని భలే కొత్తగా ప్లాన్ చేశారు. ఎవరు మీరు నమ్మరు, నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని పాఠం వింటుంటే ఫోన్లు మోగుతూనే ఉన్నాయి సార్. నాకు లిఫ్ట్ చేయగానే మేము ఇలా ఒరిస్సా నుంచి మాట్లాడతాం, మాకు షష్టిపూర్తి పాట కావాలి, అలానే మేము ఫోన్ చేసాం, మాకు వివాహం సంబంధించిన పాట కావాలి, పెద్ద రజస్వల్ ఫంక్షన్ అయింది వాటికి పాట కావాలి, మోగుతూనే ఉన్నాయి సార్. ఇంకా నేను ఒక చిన్న సైజు కాలేజ్ హీరో అయిపోయాను. అంతే కదా. అలాగే దగ్గరగా ఒక 180 పాటలు రాశాను నేను. ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదువుతూ ఒక 180 పాటలని రాయడం అంటే విత్ రికార్డింగ్, ఇలా కమర్షియల్ గా రాజకీయ నాయకులకి ఇచ్చాను, రాజకీయ నాయకులకి రాశాను. ఈ పర్సనల్ సాంగ్ అనే బ్లాగ్ పెట్టి పేపర్ మొత్తం వేసాను యాడ్స్.
అన్ని పేపర్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అన్నిటిలో నా యాడ్స్ ఉండేవి. ఓకే. పర్సనల్ సాంగ్ అని ఒక బ్లాగ్ పెట్టి, మీ పైన, మీ కుటుంబ సభ్యులపైన, మీ జన్మదిన వివాహ వేడుకలకు మీ పైన ఒక ప్రత్యేకమైన పాటను రాసి మ్యూజిక్ చేసి అందించబడును అని చెప్పి కింద నెంబరు ఇలా కమర్షియలైజ్ చేసి మొత్తానికి పాటలని ఆ రోజు నేను అంటే ఆ పదం కంటే నేనున్న పరిస్థితిని దాటడానికి నాకు అది ఒక వారధల పనికొచ్చింది. అదే మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని దాటడానికి నాకు అది ఒక వారధల పనిచేసింది అనమాట ఆ పాటని. అందులో తప్పేమీ లేదు. అది మీరు బతకటం కోసం అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నన్ను నేను అలా ఆధారపడటం వేరు, నన్ను ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందరకు తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ చదువుతున్నానంటే నాకు ల్యాప్టాప్ కావాలి. నాకు తినడానికే డబ్బులు ఇవ్వలేని పొజిషన్లో నా తల్లిదండ్రులు ఉంటే నా ల్యాప్టాప్ ఎవరు కొంటారు? సో నాకు పాట కొనిపించింది ఇవన్నీ. సో మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా నేనే కొనుక్కున్నాను. ప్రతిదీ నేను కొనుక్కోవడమే కాకుండా నాలాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంటే ఇప్పుడు ఈ రోజుకి నాకు వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తుంటారు, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఆ రోజుల్లో నేను పాలిటెక్నిక్ చదువుతున్న కుర్రోళ్ళు 2-3కి నేను హెల్ప్ చేస్తూ ముందరకు వచ్చాను. ఎందుకంటే ఇలాంటిది ఇంకెవరు ఫేస్ చేయకూడదని. ఆ డబ్బు అంటే నేను పాట ద్వారా డబ్బులు సంపాదిస్తూ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ముందరికి వెళ్ళాను అనమాట. సో అది నా విశాఖపట్నం ప్రస్థానం. అట్లా కాలేజీలోనే అలాగే కాలేజీ 4 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ విశాఖపట్నంలో పర్సనల్ సాంగ్ అని బాగా పాపులర్ అయితే ఆంధ్రజ్యోతిలో వాసు గారని నా గురించి తెలుసుకొని ఇంకా వచ్చి ఒక సెంటర్ పేజ్లో నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. సెంటర్ స్ప్రెడ్ లాగా ఇంటర్వ్యూ తీసుకోగానే ఆ ఇంటర్వ్యూని ఆంధ్ర యూనివర్సిటీ వీసీ జిఎస్ఎన్ రాజు గారు అప్పట్లో ఉండేవారు, ఆయన చదివి పిలిపించండి అన్న. ఎందుకంటే విశ్వకళా పరిషత్ అన్ని కళలకి పుట్టినిల్లు, అన్ని కళలని ఆదరించే స్థలం కాబట్టి ఆ కళాకారుడు ఎవరో రమ్మని ఆయన పిలిస్తే నేను వెళ్ళాను. వెళ్ళగానే ఆయన అన్నాడు, నువ్వు ఓకే పాటలు రాస్తున్నావు, బట్ నీలో ఉన్న కవిని నేను చూడాలనుకుంటున్నాను, నీకేమైనా అనిపించింది ఏదైనా స్పాట్లో చెప్పగలుగుతావని అంటే నేను ఒక కరప్షన్ మీద ఒక లైన్ రాస్తే దాని గురించి చెప్పాను అనమాట. మహాత్మ మాటిక లేదురా, మన దేశం తీరు మారెరా, మరో ప్రపంచం రాదురా, అది మాటల వరకే సోదరా. మహాత్మ మాటిక లేదురా, మన దేశం తీరు మారెరా, మరో ప్రపంచం రాదురా, అది మాటల వరకే సోదరా. ఏ చోటున చూసిన లంచం, ఏ చేతులు చాచిన లంచం, ఈ చీడను తుంచకపోతే పేదోడికి మిగిలెను ఆకలి కంచం అని ఒక లైన్ రాసి, తల్లి గర్భమును వీడాలంటే డాక్టర్కి ఇవ్వాలి లంచం, బిడ్డ బొడ్డును కొయ్యాలంటే నర్సులకు ఇవ్వాలి ఇంకొంచెం, వృద్ధ పెన్షన్కి పెట్టాలంటే ప్రెసిడెంట్కి ఇవ్వాలి లంచం. పల్లెటూరులోనే ఉన్న ప్రెసిడెంట్లను అంటారు వాళ్ళని. వాళ్ళు వృద్ధ పెన్షన్ ఒకప్పుడు, అంటే నేను 10 ఏళ్ల కిందట చెప్తున్నాను ఇది, ఇప్పుడంతా పరిస్థితులు మారి. అప్పట్లో ఒక పెన్షన్ పెట్టుకుందాం నాయన అని అంటే నువ్వు వాడికి లంచం ఇవ్వమనేవాడు. అందుకే వృద్ధ పెన్షన్కి పెట్టాలంటే ప్రెసిడెంట్కి ఇవ్వాలి లంచం, పైసాలు చేతికి రావాలంటే పడిగాపుల బ్రతుకే నీచం, బ్రతికున్నోడికి బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నది ఈ లోకం, మరి చచ్చినోడి పేరు మీద స్విస్ బ్యాంక్ అకౌంట్లు ఎందుకోసం. అంటే ఆ రోజుల్లో నా ఆలోచన తీరు అలా ఉండేది. విప్లవం కలిసింది, విప్లవం నాలో అంటే ఆ ఏజ్, ఆ ఫైర్, రక్తం ఉంటదిగా. సో నేను అది చెప్తే ఆయన ఇంకా నన్ను, నువ్వు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్ అంటాం అన్నారు. అసలు యూనివర్సిటీ వీసీ గారు కోరిండి జాబ్ ఇచ్చారు, కానీ పెద్దవాళ్ళ మాటని శిరస వహించాలి కదా కొంతకాలమైనా. సింహాచలం గారు, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, అంటే మీ మొట్టమొదటి సినిమా పాటకే ఒక పెద్ద రైటర్లకు ఇచ్చేంత రెమ్యునరేషన్ మీకు ఇచ్చారని. సో ఈ పాట రాసేటప్పుడు మామూలుగా కొంతమంది రైటర్స్ ఉంటారు, ట్యూన్స్ కూడా మేమే చెప్పేస్తుంటాము మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్పేసి అంటారు. అట్లా మీరు కూడా మీరు ఇప్పుడు ఏవైతే పాటలు రాస్తున్నారో వాటి ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇచ్చేటువంటి ట్యూన్స్కి మాత్రమే రాస్తున్నారా, లేకపోతే ట్యూన్స్ కూడా మీరు ఏమైనా కొన్ని ట్యూన్స్తో పాటు ఇస్తున్న పాటలు కూడా ఉన్నాయా వీటిలో? అంటే
అంటే నేటి తరం ఎక్కువగా సంగీత దర్శకులు ఇచ్చిన ట్యూన్లకే రాస్తున్నారండి మా రచయితలు. అంటే ఈ గేయ రచయితలు ఎవరైతే ఉన్నారో సంగీత దర్శకులు ఇచ్చిన బాణీకే రాస్తున్నారు. ఓకే. ఎక్కడో చాలా రేర్ కేసులో రాశాక బాణీ కట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. నేను అంటే మీరు గమనించాను. మీరు మీరు యాక్చువల్గా మీరు ఉమ్, పాటగాడిగా ఉమ్, ఉమ్. మీరు పుట్టుకే ట్యూన్తో పాటు పాట అవును, రాయటం అవును, అనేది మీరు అవును, అవును. అదే ఇంజనీరింగ్ చదివేటప్పుడే చేశారు కదా. అవును, అక్కడికే వస్తున్నాను. అయితే ఎలాంటి పాటకైనా రచయిత బాణీ ఒకటి ఉంటుంది, ఉమ్, స్వతహాగా రచయిత బాణీ ఒకటి ఉంటుంది. కానీ ఆ బాణీ అనేది జనరంజకంగా ఉంటే అది జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శకుడు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారు సంగీత దర్శకులు కానీ ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్. ఓకే. ఉమ్, రైట్, అంటే 90% రచయిత యొక్క బాణీ జనరంజకంగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను రచయిత ఆ బాణీలోన అంటే జనాలకు వినసొంపుగా ఎలా పలికించాలనేది అతనికి తెలియపోవచ్చు, పదాలు ఎలా పలికించాలో తెలియచ్చు. ఓకే. కానీ నా వరకు వస్తే ఏమవుతుందంటే ఉమ్, నేను పుట్టడమే ఆ జానపదం ఆ కల్చర్లో పుట్టాను. అదే. అసలు పల్లె పాట కంటే మించిన వినసొంపు పాటలు ఎంత పాటలు వచ్చినా ఉండవు. అవును, ఎంత శాస్త్రీయమైనటువంటి శాస్త్రీయ బాణీల్లో సంగీతం ఉన్నా కానీ బాణీలో ఉన్నా కూడా జనపదాల్లో ఉన్నటువంటి ఆ స్వీట్నెస్ ఆ అనేది మాధుర్యము లాంగ్ లేవ్, అవును, అంటే కలకాలం అవి వర్ధిల్లుతుంటాయి అసలు. అవును. అలాంటి ట్యూన్స్లో పుట్టిన అంటే అక్కడే చూసి పెరిగిన వాడిను. మా తాతగారు కొన్ని అదే గొల్ల చదువుకి గురువు అని చెప్పాను కదండి, ఆయన నోట్ అంటది ఇప్పటికీ నాకు గుర్తే. అతను ఒక పదం పలికినా అది ఒక శబ్దంలా భలే శబ్దంలో అనిపిస్తుందిరా, దాన్ని మనం పేపర్ మీద రాస్తే నార్మల్ పదంలా ఉంటుంది. అతని నోటి నుంచి లయబద్ధంగా వస్తే దాని శబ్దం వేరేలా అనిపిస్తుంటుంది. అవును. అలాంటివి మాకు ఈ యాదవాస్లో కొన్ని ఉన్నాయి సార్. అది మరి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిందో మరి ఏమో తెలియదు. కానీ నేను ఇందాక చెప్పిన విశాఖపట్నం ప్రస్థానం ఉందే, ఆ వాటన్నిటికి స్వరాన్ని కూర్చటం అందులోనూ భాగంగానే వచ్చిందేమో మరి. ఓకే. సో అంటే నాకు సందర్భం చెప్తే దర్శకుల సందర్భం చెప్తే జనాదరణ పొందేటట్టు ట్యూన్ జానపదం ఆ ఫోక్ టచ్ వచ్చేటట్టు నేను చేయగలను. ఓకే. అది చేయగలను. అది 2-3 సినిమాలకు ప్రూవ్ అయింది కూడా. 2-3 సినిమాలకి ఇచ్చాను, అది వస్తాయి ఇప్పుడు. అంటే యాక్చువల్గా మీరు ట్యూన్తో పాటు మీరు పాట కనుక ఇస్తే మ్యూజిక్ డైరెక్టర్ యొక్క ట్యూన్కి ఇచ్చే పాట కంటే ఒక రెమ్యూనరేషన్ అనుకోండి. సో మీరే ట్యూన్ కట్టి మీరే కనుక పాట ఇస్తే దానికి మళ్ళీ అదనంగా ఏమన్నా అదే అంటున్నానండి. అది దర్శకులు గారికి ఎవరైతే మన సినిమా దర్శకులు ఉంటారో అతనికి అది నాకు ఇది పనికి వస్తుంది, ఈ నా సినిమాలో ఈ ట్యూన్తో నేను వెళ్ళొచ్చు అని ఆయన కనిపిస్తే మనం అడగక్కర్లేదండి. ఆయన ఎవరు ఇప్పుడున్న ఉన్న దర్శకులు ఎవరు ఆ టాలెంట్ మాత్రమే కావాలి, శ్రమ దోపిడీ లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు 2 సినిమాలకి చేశాను, 2 సినిమాలకి నేను పనిచేసిన దానికి ఇచ్చారు. ఓకే. నేను ట్యూన్కి పనిచేస్తే ఆ ట్యూన్కి సంబంధించిన డబ్బులు ఇచ్చేవాళ్ళు, రాసిన డబ్బులు ఇచ్చేవాళ్ళు, దేనికి అదే సపరేట్ సార్. ఓకే. అంటే ఏంటంటే నేను ఒక సంగీత దర్శకులకి సహాయపడుతున్నా, అంతేగాని నేను సంగీత దర్శకుడిని కాదు. నేను సంగీత దర్శకుడికి సహాయపడతా. ఓకే. అతను అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఫోక్ ట్యూన్ లాగా ఒకటి ఉంటుంది, ఆ ఫోక్ ట్యూన్ నేను ఎలా చేయాలనేది నా బాణీ నాకు ఉంటుంది. అది సంగీత దర్శకుడు వెళ్ళి పరిచయం చేస్తే అతనికి చెప్పినప్పుడు అతని యొక్క విద్వతను ఉపయోగించి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఇన్స్ట్రుమెంటేషన్, సౌండింగ్స్, ఆ పదాన్ని ఎలా పలకొచ్చు, కొన్ని దగ్గర ఎలా మార్పు చేస్తే బాగుంటుందని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంటారు. నేను అదే అంటున్నాను, నేను ఇచ్చే ట్యూన్ నా దగ్గర అలాంటివి నా అనకూడదు కానీ కొన్ని 100 ఉన్నాయి. ఓకే. అంటే పాట కాకుండా ఓన్లీ ట్యూన్స్ కి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మీరే ట్యూన్స్ చేశానండి, చేశాను. కానీ నేను ఇప్పుడు ట్యూన్కి పనిచేశాను కదా, నేనే మ్యూజిక్ డైరెక్టర్ అని అనను. నేను మ్యూజిక్ డైరెక్టర్లకి బాగా ఫేవరెట్ అయిన రైటర్ని అవుతున్నాను నేను అంటే తరుణం రోజులు. ఎందుకంటే ఒక సినిమాలో 5 పాటలు ఉంటే వైవిధ్యం కోరుకుంటున్నారు, ఒక్క పాట అయినా వైవిధ్యంగా ఉండాలి, లేదంటే ఒక జానపదం ఫోక్ టచ్ ఉండాలి, లేదంటే ఒక హైలైట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అలాంటివన్నీ ఆ ట్యూన్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే ఆ ట్యూన్స్ అంటే మీనింగ్ ఆ థీమ్స్ ఉన్నాయి, ఆ థీమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఈరోజు 2-3 పాటలు వినబడుతున్నాయి, కానీ నేను ఎప్పుడు దాని వెనక నేనే ఉన్నాను, నా పాట అదే అని నేను అన్నాను. ఎందుకంటే మీరు రాయని పాట, నేను రాయని పాట, ట్యూన్కి పనిచేసిన పాటలు 2-3 ఉన్నాయి బాగా మోగాయి.
ఓకే. బాగా మోగాయి. కానీ ఆ ట్యూన్ నాదే అని నేను చెప్పను బయటకు ప్రపంచానికి. ఎందుకంటే నేను ఒక రచయితకి మాత్రమే ప్రాజెక్ట్ అవుదామని చూస్తున్నా. జనాల్లో ఒక రచయిత మాత్రమే ఉండాలనుకుంటున్నా. అది సంగీత దర్శకులకే క్రెడిట్ ఉంటుంది. అదేనండి. నేనైతే పని చేసినందుకు డబ్బులు తీసుకుంటున్నా, కానీ దాని యొక్క క్రెడిబిలిటీ అంతా సంగీత దర్శకులకి ఇస్తాను. ఎందుకంటే నేను కేవలం ఇది మాత్రమే చేయగలను. వాళ్ళు మాత్రం దాని ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కానీ, పాడించే విధానం కానీ అదంతా ఇంకా వాళ్ళ వర్క్ అది. సో నేను ఒక రా మెటీరియల్, ఒక ముడి సరుకుని ఇస్తాను సార్ నేను. ఈ ట్యూన్ విషయంలో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ ట్యూన్ విషయంలో ముడి సరుకును మాత్రం నేను ప్రొవైడ్ చేస్తాను. నేను ఇస్తాను. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ కాదు, వాళ్ళు అడిగితే ఎవరైతే పర్టికులర్ గా ఆ డైరెక్టర్ గారు కానీ ఆ దర్శకులు సంగీత దర్శకులు కానీ అడిగితే నేను ఇస్తా. అంతేగాని నేను వాళ్ళు ఇచ్చిన ట్యూన్కే రాస్తా. సంగీత దర్శకులు కానీ ఒక ట్యూన్ ఓకే చేసుకున్నారనుకోండి, ఆ ట్యూన్ నాకు ఇస్తే నేను రాసి వాళ్ళకి వాళ్ళు మెప్పిస్తా. ఒకవేళ ఒక జానపద కళాకారుడిగా, ఒక ఉత్తరాంధ్ర రచయితగా స్పెషల్ సాంగ్ లాంటిది మాకు కావాలి, నీ దగ్గర ఏమైనా ఉందని అంటే నేను కొన్ని వినిపిస్తా. లేదు ఆ సందర్భానికి తగ్గట్టు నేను పని చేసి ఒక కొత్తది క్రియేట్ చేసి వాళ్ళకి వినిపిస్తా. ఒకవేళ వాళ్ళకి నచ్చితే వాళ్ళు పెట్టుకుంటే హ్యాపీ కదా సార్, ఇంకా బాగుంటది కదా. అలాగే 2 క్లిక్ అయ్యాయి, మామూలుగా మోగలేదు. ఆ 2 పాటలు మోగలేదు, బాగా మోగాయి. చెప్పుకోలేరా? అంటే నేను చెప్పకూడదు కదా సార్, నేను చెప్పకూడదు, చెప్పను కూడా. ఎందుకంటే అది వాళ్ళ క్రెడిటే. నేను రా మెటీరియల్ మాత్రమే ఇచ్చాను, దానికి తగిన మూల్యం డబ్బులు అయితే తీసుకున్నాను. సో అందుకని నేను అది చెప్పను. ఒక రచయితగా చెప్పుకుంటా, నేను ఈ సినిమా రాశాను, ఈ పాట రాశాను, ఈ పాట. సో మిమ్మల్ని అంటే మీరు మీలో ఒక ఇంజనీర్ని చూసుకోవాలని మీ తల్లిదండ్రులు కలగన్నారు కదా, అలాగే మీ అన్నయ్య మీ అక్కయ్య కలగన్నారు. సో అది కాలేదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు భయపడ్డారు వాళ్ళు. సో ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అమ్మా నాన్నలు కానివ్వండి అంటే మా నాన్న ఒక మాట అన్నాడు, మా సైడ్ ఉత్తరాంధ్ర నాన్నని అయ్యా అంటాం, అయ్యా మా అయ్యేరయ్యడు అని అన్నాడు. అంటే వాడికి ఎన్ని మనం ఎలా వెళ్ళాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాడు వెళ్ళాల్సిందే వాడు వెళ్తాడు. వాడి మార్గం వాడిదే. ఇంక మా అయ్యేరయ్యడు అని అన్నాడు అనమాట ఒకసారి. అవునా? ఎందుకంటే మా తాతగారు ఇంకదే అదే అంటారు. అంటే మిమ్మల్ని మీ తాతలాగా చూసుకున్నాడు ఆయన. అంతే. ఇంకా అంటే తన తండ్రి లాగా మీరు అయ్యారు. అయ్యాను ఇంకా. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఒక నానుడు ఉంది, బుర్రకథ ఎంత బాగా చెప్పినా పల్లెంలో 10 పైసలు వేస్తారంటారు. నేను ఆ 10 పైసలు అయితే వేయించుకోవట్లేదు ప్రెజెంట్. నేను అయితే మాత్రం నేను ఎంత బుర్రకథ చెప్తే అంత డబ్బులు తీసుకుంటున్నారు. దాని తగిన దానికి ఎంతవరకు అర్హత ఉందో తీసుకుంటున్నారు. అర్హత ఎంత ఉంటుందో అంతే తీసుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేనే కాదు మా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఏ రచయిత అయినా కమిట్మెంట్, ఒక దానికి కమిట్మెంట్ అయ్యామంటే, స్టిక్ అయ్యామంటే దానికోసం వాటి కోసం ప్రాణం పెట్టేస్తాం. అసలు ప్రాణం పెట్టేస్తాం. మీరు అంటే పాటనే కాదు, ఇప్పుడు నేను ఒక కథ రాస్తున్నాను, లేదంటే ఒక సినిమాకి మాటలు రాశాను. రీసెంట్గా ఒక సినిమాకి రాశాను. పెద్ద హీరోనే, బట్ క్రెడిబిలిటీ ఒక 2-3 పేర్లు కలిసి వస్తుంది. సో పర్వాలేదు, చెప్పొచ్చు కదా, అది చెప్పొచ్చు, పేరు కూడా వేస్తారు. అది విశ్వక్సేన్ సినిమాకి రాశాను. అవునా? రాశాను. అయితే రిలీజ్ కాబోతున్న సినిమాకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాదు, లేదండి, నీకు పేర్లు వద్దులంటే నేను చెప్తానండి, వచ్చిన రోజు ఖచ్చితంగా వస్తుంది. అయితే ఎంతవరకు ఎఫర్ట్ పెట్టాలో అంతవరకు పెడతాం సార్. వాళ్ళు ఇది చాలు అన్నంత వరకు పెడుతూనే ఉంటాం. పాటకు కూడా వెర్షన్లు ఇప్పుడు వన్స్ ఒక దర్శకులు కానీ సంగీత దర్శకులు కానీ మనకు పాట ఇచ్చి దీనికి రాయమన్నప్పుడు ఏది ఆదిలోనే ఓకే అయిపోదు. సో స్ట్రగుల్ పడుతుండాలి. ఒక వెర్షన్ ఇస్తాం, అది కాదమ్మా ఇంకోలా కావాలి, అలాగా వాళ్ళు ఓకే అయినంత వరకు ఇవ్వటం, వాళ్ళు వద్దన్నంత వరకు ఇవ్వటం నా అలవాటు. అది ఇప్పటి నుంచి కాదు, 8-9 ఏళ్ళ నుంచి వస్తుంది. నేను అప్పుడే పాటలు రాసినప్పుడు కూడా మా అబ్బాయి బర్త్డే ఉంది అని అన్నప్పుడు నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని రాసుకొని నా ఫోన్లో రికార్డు చేసి మీకు వినిపించి అది నచ్చినంత వరకు మార్పులు చేసి మీకు ఓకే అంటేనే జేబులో రూపాయి తీసి నాకు తీసుకునేవాడు, తీసుకుని దానికి రికార్డ్ చేసేవాడు. అదే నా గుడ్ విల్ నాకు తెలిసి. ఎందుకంటే వన్స్ నేను అక్కడ మెథడ్ పెట్టినప్పుడు అలాంటి మెథడ్ చాలా మంది అప్లై చేశారు, కానీ వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. నేనే అక్కడ ఎందుకు నిలబడ్డానంటే అదే గుడ్ విల్. నా విద్వత్తులు కానీ నా పాటను కానీ చూపించిన తర్వాతే రూపాయి తీసుకుంటాను తప్ప అదే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అడ్వాన్స్ తీసుకోవడం ఎలాగ అలవాటు అయ్యింది అందరితో, అలా నడుస్తుంది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే
జానపద బాణీలు జానపద బాణీ అనడం కంటే యాదవస్ బీట్స్ అంటాను నేను దానికి పేరు పెట్టుకున్నాను. Okay. యాదవ బీట్స్ అని పేరు పెట్టుకున్నాను. అవునా? ఆ యాదవ బీట్స్ లో కొన్ని వందల ట్యూన్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే. అది వీళ్ళది వాళ్ళది అని కూడా కాదు, మా తాత కొన్ని వందలు క్రియేట్ చేశాడు అప్పట్లో. ఓకే, అవన్నీ కూడా ఆ మీరు tunes. జాగ్రత్త చేసి పెట్టారు. అవన్నీ. ఒక బ్యాంక్ చేసుకున్నారా? ఆ రోజుల్లో మా తాత సీడీ చేశాడు కొన్ని. అవునా? ఆ రోజుల్లో సీడీ చేశాడు కొన్ని. ఓకే. ఆ, మా ఇంటి దగ్గర తాతగారి పేరు? పొడుగప్పయ్య అంటారండి. ఓకే. పొడుగప్పయ్య అతని పేరు. మా ఇంటి దగ్గర జనాలకు అంటే చూపెట్టేవాడు. పొడవుగా ఉంటాడని పొడుగ్గా ఉంటాడు. అప్పయ్య. అప్పయ్య అతని పేరు. సో జనాలకు చూపెట్టి లైన్లో కట్టేవారు అనమాట. అతను అంటే గురువుకి అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అతను పాట పాడిన ఒక రాగం తీస్తే వీధంతా ఇంకా వాళ్ళ ఇళ్లలో కూర్చొని వినొచ్చు ఎక్కడ రాగం తీస్తే, అంత గట్టిగా ఉంటుంది ఆయనది. ఓకే. సో అలాగా. సో ఆయన పెట్టిందే మనకు కొద్దిగా అబ్బింది, దాన్నే రూపాయి సంపాదించి పెడుతుంది, జనాల్లో పేరు సంపాదించి పెడుతుంది. సో ఏదేమైనా సరే మొదటి పాటకే ఇవన్నీ చవిచూ చేశారు. అవును. కాకపోతే ఇక్కడ తెలుగులో వచ్చేటప్పటికి సేమ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అంటే మీ సహా గేయ రచయితలు, మహామహులు, లబ్ధ ప్రదేశ్ కదా, వీళ్ళ నుంచి ఏమన్నా కాల్స్ వచ్చాయి మీకు? అదే ఎవరి దగ్గర నుంచి అయినా? ఆవకాయ ఆంజనేయ పాట రిలీజ్ అయిన వెంటనే నాకు అనంత శ్రీరామ్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఓకే. ఆయన గుడ్ లక్ అమ్మ, బాగా రాస్తున్నాం, ధన్యవాదాలు సార్. అలాగే భాస్కర్ భట్ల గారు నాకు పరిచయం ఉంది. భాస్కర్ భట్ల గారు నాకు పరిచయం ఉంది. ఆయనతో కలిసి ప్రయాణం కూడా 2-3 సార్లు చేశాను. అతనికి నేను బాగా తెలుసు, అతను కూడా మెచ్చుకున్నారు. ఓకే. ఇలాగా నాకు కాదు కానీ మనం సంగీత దర్శకులు అనుదీప్ గారికి చంద్రబోస్ గారు చెప్పారు, రామజోగి గారు కూడా ప్రోత్సహించారు. బాగా వచ్చింది పాట, బాగా వచ్చిందని. ఓకే. సో ఆయనతో మాట్లాడారు. మనం ఇంకా తెలియదు కదా సార్, కొత్తగా ఇప్పుడే వస్తున్నారు కాబట్టి. సో ఇమీడియట్ గా మీరు రిలీజ్ రెడీగా ఉన్నటువంటి సినిమాలు ఏంటి? పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ లో మన నిహారిక గారు, అందులో 4 పాటలు రాశానండి. సినిమా ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. సో 4 పాటలు రాశాను అందులో. తర్వాత ఇంకొక తమిళ్ మూవీలో రాస్తున్నాను, ప్రిన్స్ పిక్చర్స్. అది ప్రిన్స్ పిక్చర్స్ అంటే ఇంకా అక్కడ గీత ఆర్ట్స్ లాంటి రేంజ్ ఉన్న బ్యానరే, అది రాశాను. ఆ తర్వాత మన హీరో ఎవరు అందులో? ఆయన అదే నాతో సమస్య ఏంటంటే సార్, నేను ఎవరిని అడగను సార్. ఫస్ట్ మొహమాట నాకు, ఎవరు హీరో ఏంటి అని అడగను. కానీ ఇక్కడ అదే అడగాలంట, అంటే హీరో తగ్గట్టు రాయాలి కదా, నేను అవి అడగను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి అది కార్తీ అనుకుంటా. అంటే మీరు ఏది ఇచ్చినా ఫస్ట్ నాకు సందర్భం మంచి ఎంగేజ్ చేస్తే మేబీ అయితే ఈ సినిమాకి పనికొచ్చిందేమో అనిపించింది హనుమాన్ పాటకి. ఓకే. ఆ లోపల అంటే హద్దులు లేకుండా రాసినప్పుడు ఎలా ఉంటది, అది యూజ్ అయిందేమో అనిపించింది. కరెక్ట్. ఆ తర్వాత మన వేణు శ్రీరామ్ గారు వకీల్ సాబ్ డైరెక్టర్, అందులో నితిన్ హీరో, అందులో తమ్ముడు సినిమాలో ఒక పాట రాశాను. ఓకే. ఇంకా 4-5 పాటలు ఉన్నాయి, అడ్వాన్స్లు ఇచ్చి రెడీగా ఉన్నాయి. సో పాటల ప్రస్థానం అయితే గ్రాండ్ గా స్టార్ట్ అయిపోయింది. సో అది రిలీజ్ కాకముందు ఈ పాటలు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మీ యొక్క అంటే మీ గురించిన ఎంక్వైరీలు పెరిగే ఉంటాయి. సో మీకు కాస్త ఆ గౌరవము, విలువ కూడా పెరిగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఏంటి అంటే మీరు డైరెక్టర్ కావాలని కదా మీ యొక్క అంతిమ లక్ష్యం యాక్చువల్గా. సో దానికి సంబంధించిన పనులు ఏమన్నా ఎంతవరకు వచ్చాయి? అదే మీరు అన్నారు కదా, కథ కూడా రెడీ చేశానని చెప్పేసి. ఇప్పుడు నాకు పాట కానీ దర్శకత్వం కానీ నాకు 2 కళ్ళు. ఓకే. ఒక కంటితో మాత్రమే నేను చూడడం, ఏ మనిషి ఒక కంటితోనే చూడరు కదా, 2 పని చేసినప్పుడు. అంటే సాధారణంగా ఇది దర్శకత్వం శాఖ అనేది అత్యంత కీలకమైనటువంటిది. దాని పని చేస్తే మిగతా పని చేయడం కష్టం. అదేనండి అక్కడ నేను అందుకనే పాట నాలో ఉన్నా కూడా ఫస్ట్ నేను వర్క్ నేర్చుకోవడం కోసమని దర్శకత్వంలో జాయిన్ అయిపోయాను. నా పాటను జనాల్లోకి చూపించదామని అనుకోలేదు. దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఒక 3 సినిమాలకు పనిచేశాక ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను నేను. 1 మిలియన్ పిల్ల అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను యూట్యూబ్ లో. 1 మిలియన్ పిల్ల ఒక 6 months బ్యాక్ తీశాను. మంచి ఆదరణ వచ్చింది. యూట్యూబ్ లో రిలీజ్ అయింది. అది తీశాను. ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి దానికి ఒక ప్రేమ కథను జోడించి ఒక కథ రాశాను. అద్భుతమైన కథ, మంచి ఆ కథ విని చాలా మంది అంటే పెద్ద దర్శకులే నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హిట్ ఇది అని అన్నారు. కథ వినిపించాను. నాకు బాగా ఇష్టం ఒక దర్శకులు, పెద్ద దర్శకుడు అతను. ఆయన పెద్ద దర్శకుడు అవ్వక ముందర నుంచి నాకు
పరిచయం. పరిచయం. ఓకే 100 కోట్ల బొమ్మ తీసాడు అతను. ఓకే అతని నుంచి నాకు అప్లైజ్ వచ్చింది, ఇది ఇట్టిది అని అన్నారు ఆయన. ఓకే సో నా కాన్ఫిడెంట్ ఇంకా పెరుగుతుంది కదా. అవును. సో అలాంటి కథను చేశాను. మంచి హీరో కోసం చూస్తున్నాను, మంచి ప్రొడక్షన్ హౌస్. ఓకే అదంటే కుర్ర హీరోలు, ఆ పెద్ద హీరోలు మళ్ళీ దానికి సెట్ అవ్వరు. కుర్ర హీరోలు, యంగ్ హీరోలు యంగ్ హీరోలు, మన తేజ సజ్జలా కానీ, ఒక లవ్ స్టోరీ అన్నారు కదా, తేజ సజ్జ కానీ, మన పూరి ఆకాష్ కానీ, ఇలాంటి ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న హీరోలు ఉంటారు కదా, దానికి సెట్ అవుతారు ఆ సినిమా కథకి. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో. అంటే అది ఇంకా అంటే ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పాన్ ఇండియా లెవెల్ సమస్యే, కానీ ఆ ఊరికి అది ఎక్కువ అయ్యింది. అంటే నేటివిటీ బేస్ మీద ఉన్న కథే, కానీ సమస్య ఏదైతే లోపల ఉన్న యూనివర్స్ అది. సో అది ఆ కథని నేను దర్శకుడిగా మొదలు పెట్టాలని ముమ్మరం చేస్తున్న ప్రయత్నాలు. ఆల్రెడీ 2-3 బ్యానర్లలో చెప్పుంచాను, పెద్ద బ్యానర్లో. నేను అదే అంటున్నా, ఎంచుకున్నా నేను అంటే చిన్నది అని తక్కువ చేసి మాట్లాడట్లేదు కాదు, నేను చిన్నవాడిని కాబట్టి నేను ఎంచుకునేది నన్ను ప్రమోట్ చేసేటట్టు నా సినిమాని ముందరకు తీసుకెళ్లే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని ఎంచుకుంటున్నాను నేను. అలాంటి నిర్మాణ సంస్థలనే ఎంచుకుంటున్నా, వాళ్ళకే చెప్దాం. కాకపోతే కొంచెం లేట్ అవును, ఈ రోజు కాకపోతే రేపైనా అవును. ఈలోగా నాకు ఒక కన్ను పని చేస్తుంది, పాట వర్క్ అవుతుంది, నాకు ఉన్న పరిధిలో నేను బతుకుతున్నా. సో ఈ పాటలతో పాటు, సినిమా పాటలతో పాటు వేరే పాటలు ఇదివరకు అట్లా రాశారు కదా సిచ్యువేషనల్ గా, మీరు ఏదైతే బర్త్డే పాటలు అయ్యేం రాయట్లేదు. అయితే అదే అంటున్నా, ఆ విశాఖపట్నంలో ఒక 180-200 పాటల వరకు రాసి, ఎప్పుడైతే యూనివర్సిటీలో జాబ్కి రిజైన్ చేసి హైదరాబాద్ ఇండస్ట్రీలో స్థిరపడదాం అని వచ్చానో ఆ రోజు నుంచి వదిలేశాను సార్. వదిలేశాను. అంటే మనం వదలాలనుకున్నా వదలని పరిచయాలు అవి మామూలుగా అయితే. ఎందుకంటే నో చెప్పలేము, రాజకీయ నాయకులు, పెద్ద వ్యక్తులు ఇప్పటికీ ఎక్కడ పెట్టుకొని అంటే పెద్ద వ్యక్తులు ఏదైనా కాల్ వచ్చిందంటే నో చెప్పలేము. అందుకని సిమ్మే మార్చాను నేను. అవునా? నా లైఫ్ లో 2 సిమ్లు వాడాను, ఒకటి ఆ సిమ్, ఇక్కడ ఈ సిమ్, అంతే అంతే ఇక్కడ. కానీ చిన్న చిన్న పరిచయాల్లో, ముఖ పరిచయాలు కలుస్తుంటాం కదా కొన్నిసార్లు కనబడుతున్నప్పుడు గట, సరే సినిమాకి వెళ్ళాం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొడతావు అలా అంటుంటారు వాళ్ళు. సో ఇక్కడికి వచ్చే కంప్లీట్ గా సినిమా మీద ఫోకస్ పెట్టా. సో వచ్చిన తర్వాత మీకు బాగా సపోర్ట్ గా నిలబడిన వ్యక్తులు ఉన్నారా, సినిమా వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సినిమా పరిశ్రమలోకి వచ్చాక సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రావటం ఇప్పటి వరకు సినిమా కష్టం అనేది పడలేదు సార్. నేను పడలేదు, సినిమా కష్టాలు ఎదుర్కోలేదు. మీ పాట వల్లే అంటే గౌరవంగానే బతికాను. అంటే ఎవరి దగ్గర నాకు ఇంత కావాలి, నాకు ఇలా ఇబ్బందిగా ఉంది అది లేదు. పైగా నేను రావడమే విత్ ఫ్యామిలీతో వచ్చా ఇండస్ట్రీకి. ఈ రోజుకి నా కాన్ఫిడెంట్ లెవెల్ ఎప్పుడు తగ్గదు, ఎందుకంటే నేను ఒక్కటి కూడా సినిమా కష్టం పడలేదు. అంటే పడలేదంటే మీనింగ్ ఆ వర్క్ విషయంలో మదనం పడ్డాను అంతే తప్ప బెస్ట్ ఇవ్వడానికి ఆర్థికంగా పడలేదు. ఎందుకంటే నేను అక్కడ ఎప్పుడైతే అక్కడ క్లోజ్ చేశానో, ఇక్కడ బటన్ ఆన్ చేసేటప్పటికే నాకు శాలరీతో ఆన్ చేశా. ఇక్కడ శాలరీ ఓకే అయితేనే అక్కడ క్లోజ్ చేసి వచ్చా. శాలరీ ఎట్లా? శాలరీ అంటే అదే నేను చెప్పాను కదా, దర్శకత్వ శాఖలో పనిచేశానని. అట్లా భీమరశెట్టి శ్రీకృష్ణ గారు ఇప్పుడు కూడా చేస్తున్నారా దర్శకత్వ శాఖలో? చేస్తున్నారు. ఆయన దగ్గర 3 సినిమాలకు పనిచేశాక మొన్న రీసెంట్ గా ఆఫ్టర్ కరోనా దగ్గర నుంచి ఇంకా డైరెక్షన్ చేద్దామని కథ రాసేసుకొని ఉన్నాను. జస్ట్ ఇప్పుడు ఎవరి దగ్గర చేయట్లేదు. ఇప్పుడు నేను ఓన్ గా సినిమా తీద్దామనే ప్రయత్నాలు చేస్తాను. పాటలు మాత్రం రాస్తున్నారు. ఇంకోవైపు నా దగ్గరకు వచ్చిన పాటలు కానీ, లేదంటే ఏదైనా ఒక జానపద బాణీ లాంటిది కావాలని ఇలాంటి వీటిలో అడిగితే నేను 100% ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి ఇస్తున్నాను సార్. నా ప్రయత్నాలు మాత్రం సినిమా దర్శకుడిగా అవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఒక పక్కేం కదా, అదే మెయిన్. వచ్చిన పాటను రాస్తున్నాను అంతే. ఈ రోజుకి అలా నడుస్తుంది. అంటే మీకంటూ మీరు బాగా ఇష్టపడే గేయ రచయితలు ఎవరు ప్రధానంగా? నాకనే కాదు, చాలా మందికి. అంటే పాట అనేది ఒక మనిషిని ఒక దగ్గర ఆగిపోకుండా ముందరకు తీసుకెళ్ళేంత శక్తి పాటకుంది అని అంటే అది నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి దగ్గరే చూశాను. అంటే ఎప్పుడు ఒప్పుకోవద్దురా వాటమే అన్నాడు ఆయన. అప్పట్లో మేము చూస్తుంటే ఆయన పాట వింటుంటే కట్టేశారేమో ఇందులో నన్ను యూనివర్సిటీలో అన్నట్టు ఫీల్ అనిపించింది నాకు. ఈ యూనివర్సిటీ గోడలు నన్ను ఏమైనా బంధన చేసేయా, వద్దు, బంధనాలు తెచ్చుకోవడానికి ఆ పాట పడుకొచ్చినాడు ఆయన. నాకు ఇప్పటికీ ఆరాధ్య దైవం.
ఓకే. ఎందుకంటే నా నా మొదటి పాట రాసింది ఇదే అవ్వచ్చు, కానీ రిలీజ్ అయిన పాట సకల గుణాభిరామ సినిమాలో ఏ పొరపాటు అనే పాట. ఓకే. దాంట్లో ప్రత్యేకంగా ఆయనకి నీరాజనం వేశారు అనమాట. శ్రీవినివాస్ ఆయన పరంపదించారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆ పాట కోసం వేశారు. Okay. అంతకన్నా లైఫ్ ఇంకే అదే అంటారు. నా మొదటి పాట రాసింది అంత హైలైట్, Release అయింది కూడా అంత అంత ఇదనమాట. ఓకే. అదంతా అంటే ఇంకా పాటకున్న భగవంతుడి దయ. పవర్ అటువంటిది, శక్తి అటువంటిది. అవును, ఎంతో మంది జీవితాలకి దారి చూపుతే అవును. ఆయన అలాంటి పాటలు ఎన్నో రాశారు కదా. అంటే పాట అనేది కేవలం వినోదాత్మకమైనది మాత్రమే కాదు, మనిషికి మానసిక వికాసం కూడా కలిగించేలా చేసేది, కొంతమందికి దారి దీపంగా దారి నిలిచేది. దీపం లాంటిది. సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో కూడా పాట ద్వారా తెలుసుకుంటే ఉన్నామని అంటే ఆయన చలవే. అవును. నాకైతే మాత్రం అతను ఇది వర్తమాన రచయితలు ఇప్పుడున్న వాళ్ళు చాలా బాగా రాస్తారు. నేను అందరి పాటలను ఎంజాయ్ చేస్తాను మామూలుగా. నేను నేర్చుకుంటాను. యాక్చువల్గా పాటను ఎంజాయ్ చేయడం కంటే ప్రతిరోజు 2 పాటలు నేర్చుకుంటాను సార్ నేను. అవునా? ప్రతిరోజు. ఓకే. అది ఏ రచయిత అనేది పక్కన పెడితే అందరు రచయిత పాట బాగున్న పాట, బాగలేని పాట, అంటే జనాదరణ బాగోవడం బాగోపోవడం అనేది జనాదరణ పొందడం పొందకపోవడం. సో 2 పాటలు ఖచ్చితంగా నేర్చుకుంటా. ఒకటి హిట్ పాట నేర్చుకుంటా, బాగా ఈ సినిమాలో లో పాట ఏంటి అంటే బాగా వెళ్ళని పాట ఏంటి అని అంటే అది కూడా లిరిక్స్ నేర్చుకుంటాను. ఓకే. అదే అంటారు దొర్లే రాయికి నాచు పట్టదు అంటారు కదా. నిరంతర విద్య అది, నిరంతర విద్య. మార్నింగ్ లేచి కాలకృత్యాలు చేసుకుని అలా పార్క్లో కాసేపు వాక్ చేసే, మా మధురానగర్లో ఉంటాను, ఆ వాకింగ్ ప్రాసెస్లో 2 పాటలు నేర్చేస్తాను, కంఠస్థ పెట్టేస్తాను. కంఠస్థ పెట్టి అందులో ఉన్న పరమార్థం ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఇలా పాడి ఈ లైన్ ఉండొచ్చు అనేవి నేను తెలుసుకుంటుంటాను. అది అంటే అదే అంటున్నాను, ఇక్కడ దినదినము యుద్ధం చేయాల్సిందే కదా సార్ ఇక్కడ. అవును. ఈ రోజు హనుమాన్ పాట హిట్ అయిందని ఇంకా నాకు అది పర్మనెంట్ కాదు ఆ మూమెంట్. మళ్ళీ రేపు ఒక పాట వస్తే ఛాలెంజే కదా నాకు. సో ఖచ్చితంగా ఆ సవాల్ని స్వీకరించడానికి నేను రెడీ. మీకు నచ్చిందా ఈ సినిమా ఇండస్ట్రీ అనేది? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. నచ్చింది అనడానికంటే నాకు అసలు కిక్లా ఉంది సార్. అసలు ఓకే. కిక్ ఇస్తుంది నిజంగా. అలానే నేను తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కూడా నేను అలాంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే పనిని ఎంజాయ్ చేస్తున్నాను నేను. పనిని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తూ రాసుకుంటున్నాను. ఓకే. అలా అని నలుగురు పొగిడారనో లేదంటే నలుగురు కించపరిచారనో నేను వాటిని తీసుకోను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే విధానం ఏంటంటే నెగిటివ్ అనేది ఉందంటే ఆ దరిదాపులకు కూడా వెళ్ళను సార్ నేను. ఓకే. నెగిటివ్ ఎనర్జీ ఉంది, అది ఇల్లైనా మనిషి అయినా వాళ్ళ దరిదాపుల్లో ఉండను. వాళ్ళు ఎంత పెద్దటి వాళ్ళైనా, వాళ్ళు ఎంత పెద్దటి వ్యక్తి అయినా నెగిటివ్గా మాట్లాడినా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నాకు ముందరే మరి అది ఏంటో నాకు ముందర తెలుస్తుంది. ఓకే. నేను మెల్లగా తప్పేసుకుంటాను అక్కడి నుంచి. ఒకరు నాకు అలాగే అన్నారు, అదేంటి అంత పెద్ద అవకాశం వదులుకున్నావు అని అన్నారు. ఒకవేళ ఒక సందర్భంలో ఒకవేళ నేను అవకాశం తీసుకుంటే నేను అతనికి శత్రువు అవుతానని చెప్పేసాను. అది నెగిటివ్ ఎనర్జీ అంటే నన్ను నేను వెనక్కి లాగేసుకోను కదా సార్. ఎప్పుడు పాజిటివ్గా వెళ్దామని వచ్చాను నేను ఇక్కడికి. సో 100% నేను అంటే ఎంతో ఒక 4-5 మంచి డైరెక్టర్లు పరిచయం అయ్యారు నాకు. వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను కూడా. సంగీత దర్శకులు చాలా నేర్చుకున్నాను. సో ఖచ్చితంగా ఈ పనిని ఎంజాయ్ చేస్తూనే వెళ్తున్నా అందరికి. ఓకే. సో ఓవరాల్గా ఫైనల్గా ఒక ప్రశ్న. సంక్రాంతికి వచ్చి 4 సినిమాలు వచ్చినాయి. అందులో హనుమాన్ అనేది నెంబర్ 1గా నిలిచి, ఈవెన్ అంటే గుంటూరు కారం అనేది ఒక మాన్స్టర్ లాంటి సినిమా. సో ఇది 30 కోట్ల సినిమా అయితే బిజినెస్ పరంగా అది 130 కోట్ల సినిమా. సో ఈరోజు దాన్ని కూడా దాటేసుకొని మీ చిన్న సినిమాగా అనుకున్నది అంటే యాక్చువల్గా 4 సినిమాల్లో లీస్ట్ ప్రయారిటీ అనుకున్నారు రిలీజ్కి ముందు. చాలామంది అదే చెప్పారు పెద్దవాళ్ళు కూడా. కానీ ఈరోజు లీస్ట్ అనుకున్నది టాప్లో ఎక్కడో నిలిచింది, మిగతా అన్నీ కూడా కింద పడిపోయినాయి దాని ముందు. సో ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఒక అదే అంటే సినిమా యొక్క వాటి యొక్క రిజల్ట్ని చెప్పే స్థాయి నాది కాదు, కానీ జనాలు ఆదరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, జనాలకి ఆదరణకి నోచుకున్న సినిమాలు కొన్ని ఉంటాయి, నోచుకోని సినిమాలు కొన్ని ఉంటాయి. జనాల యొక్క ఆదరణ సీజన్ బట్టి ఉంటుంది. మళ్ళీ ఓకే సీజనల్ వైజ్ ఉంటుంది. ఆ సీజన్ కానీ లేదంటే లోన ఉన్న కంటెంట్ కానీ జనాల యొక్క మూడ్ కానీ అన్నీ మా హనుమాన్ సినిమాకి ప్లస్ అయ్యాయి సినిమాలో. అందువల్లే మా కంటెంట్ని ఎక్కువగా రీచ్ అయింది. అంటే హనుమాన్ అంతమందికి రీచ్ అయింది. ఆ మ్యాజిక్ అంతా మా దర్శకుల యొక్క చేతుల్లోనే ఉంది. నాకు ఎందుకని ఇష్టమైన దర్శకులు అతను ప్రశాంత్ గారు నాకు ఇష్టమైన వ్యక్తి. ఆయన ఫస్ట్ ఆ సినిమా నుంచి నాకు ఆయన ఎవరో నాకు అప్పుడు తెలియదు, అప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్.
ఓకే. నాకు ఇష్టం వైవిధ్యమైన సినిమాలు చేయటం. కానీ సాహిత్యం అయితే ఒకటి ఈ సినిమాలో నాకు మంచి అనిపించింది, సాహిత్యానికి పెద్దపీట వేసిన పాట. ఆయన నుంచి ఆ పాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా. అదే ఆయన సినిమాలో ఆ పాట వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన గత సినిమాలతో పోల్చుకుంటే. కానీ ఆయన కొట్టాడు ఆ విషయంలో. అది మీకు బాగా వర్కౌట్ అయింది. నాకు అది బాగా పనికొచ్చింది. సో నేనన్నది కూడా ఏంటంటే ఓవరాల్గా సాహిత్యం అనేది దానికి మరణం లేదు, అది ఒక అమృతం లాంటిది, తాగుతుంటే తాగాలనిపిస్తూనే ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాం. కరెక్ట్. సంగీతం కానీ సాహిత్యం కానీ ఈ రెండిట్లకి ఎండ్లెస్. అది చాలా సంతోషం సింహాచలం గారు. సో మీ మొట్టమొదటి పాటతోటే మేము ఎక్కడికో అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయారు. ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది మీకు ఫస్ట్ సాంగే, మీరు రాసిన మొట్టమొదటి పాటే. సో మీ భవిష్యత్తు నిజంగా అంటే తెలిసిపోతుంది అనమాట. సో ఒక పాటల రచయితగా అట్లా ముందుకెళ్తూనే సో మీరు ఏదైతే ఉందో మీ లక్ష్యం దర్శకుడిగా కావాలనేది చాలా త్వరగానే, అతి త్వరలోనే అది కూడా దర్శకుడు కావాలని, మా ముందుకు రావాలని, మీ దర్శకత్వ ప్రతిభ కూడా మాకు చవి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.